ఈ స్థలానికి, మంగాపురం స్థలానికి బెనయ్ గారు, కేరళ మాస్టర్ గారు వచ్చారు. అలాగే నెక్స్ట్ మనం ప్రార్థన చేసాం, చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాం, మీరు రావాలి, కృపాకర్ గారు రావాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఈరోజు ఈ చిన్న మందిని ప్రేమించి, ఈ గ్రామాన్ని ప్రేమించి దైవజనులని మన మధ్యలోకి రప్పించినందుకు 2 చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గొప్ప దైవజనులు ఏ పూట కానీ, ఏ ఒక్క నైట్ కానీ ఖాళీ లేకుండా నిత్యము ప్రయాణాలు, అలాగే దేవుని సేవలో నిరంతరం అలసిపోకుండా శ్రమ పడుతూ దేవుని కోసం అహర్నిశలు ఆయన ఇంటికి వెళ్ళి ఎన్ని రోజులు అయిందో తెలియదు, కానీ మొన్న అలాగే నిన్న ఉదయం నైట్ దేవలదండలో, ఈరోజు మనకి ఉదయం వెంకటరాంపురంలో, నైట్ మళ్ళీ ఇక్కడ, రేపు మళ్ళీ దర్శించారులే. ఇలా రోజుకో చోట దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రయాణాల కోసం, ఆరోగ్యం కోసం. ఆ దైవజనులు మన గ్రామంలో అలాగే మందిరంలో అడుగుపెట్టడం దేవుడు ఆశీర్వాదం. హల్లెలూయా. ఇంకా సమయం వేస్ట్ చేయకుండా నేను దైవజనులకు అప్పగిస్తున్నాను. ఈ సమయంలో తప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరుస్తూ దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుడి రాత్రి మంచి వాతావరణం ఇచ్చారు. చప్పట్లు కొడతారా? చక్కని వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. రేయ్ బాబు మాట్లాడదు. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రికాల సమయంలో మీ మధ్యలో ఉండి దేవుని వాక్యం అందించడానికి ప్రభు నాకు చూపిన కృప కొరకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి నన్ను ఈ ప్రాంతానికి ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రాజా పాస్టర్ గారికి, అలాగనే నన్ను ఇక్కడికి పరిచయం చేసిన దైవజనులు సురేష్ పాస్టర్ గారికి, అలాగనే నాతో పాటు వచ్చిన దైవజనులు జ్ఞానరాజ్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. వందనాలు. దేవుని శక్తి కలిగిన మాటలను మనం ధ్యానం చేద్దాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు చాలా రాయబడి ఉన్నాయి. ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు జీవించారు. ఎన్ని సంవత్సరాలండి? 33.5 సంవత్సరాలు జీవించారు. వారు పాలస్తీనా, ఇశ్రాయేలు, యెరూషలేము ప్రాంతంలో, బెత్లెహేము ప్రాంతంలో, కపెర్నహూము ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు. ప్రభువు ఈ భూమి మీద సంచరించినప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన ఎంతో మంది బాగుపడ్డారు, హీల్ అయ్యారు. మనం పాట పాడుతూ ఉంటాయా, నీ వల్ల గుడ్డివారు చూశారు, కుంటివారు నడిచారు, మోగవారు మాట్లాడారు. అలాగా విశేషమైన అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉన్నారు. ఎంతమంది అండి? 12 మంది. అంటే యేసు ప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా ఈ 12 మంది శిష్యులతో వెళ్ళేవారు. అలాగా ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో వెళుతూ ఉంటే ఆ ప్రాంతంలో శతాధిపతి అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. శతాధిపతి అంటే వారి కింద 100 మంది సైనికులు ఉన్నారు. 100 మంది సైనికుల మీద అధిపతి శతాధిపతి. సహస్రాధిపతి అంటే 1000 మంది మీద అధిపతి. ఈ శతాధిపతికి 100 మంది దాసులు ఉన్నారు, సైనికులు ఉన్నారు. అందులో ఒకడు జబ్బుపడి చావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈజ్ రెడీ టు డై అంటారు. ఇంకా మరణించడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ శతాధిపతికి వినపడింది, యేసయ్య బాగు చేస్తాడు. చప్పట్లు కట్టు. యేసయ్య స్వస్థపరుస్తాడు, యేసయ్య మేలు చేస్తాడు, దేవుని స్తోత్రం కలుగును గాక అని యూదులలో పెద్దల్ని కొంతమందిని పంపించి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పంపించి, నా దాసుడు రోగంతో ఉన్నాడు, జబ్బుతో ఉన్నాడు, చచ్చిపోయేలా ఉన్నాడు, ఏదన్నా యేసుక్రీస్తు ప్రభు వారికి అవకాశం ఉంటే నా దాసుని కొరకు ప్రార్థన చేయమండి, బ్రతికించమండి అని చెప్తే, ఆ విషయం శిష్యులకు తెలిసి శిష్యులు అంటున్నారు కదా, అయ్యా నీ వలన ఈ మేలు పొందటానికి వాడు యోగ్యుడండి, ఎందుకంటే మనకి ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు, కాబట్టి ఆ దాసుని బాగు చేస్తే మంచిదండి అని అంటే, యేసుక్రీస్తు ప్రభు పదండి వెళదామని ఈ యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శతాధిపతి ఇంటికి వస్తున్నారన్న
ఆలోచన శతాధిపతి తెలిసి, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కానయ్యా, నువ్వు మాట చెప్పయ్యా, నా నా దాసుడు బతుకుతాడు. చప్పట్లు కట్టుకొస్తాడు. ఎందుకంటారు? నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. ఎంతమంది తెలిసే పాట? ఎంతమంది తెలుసండి? ఆ పాటని సురేష్ అయ్య గారు ఊరి దగ్గర అవనగడ్డ, నాగాలంక గ్రామంలో అవనగడ్డ ఒక చెల్లి రాసింది, జ్యోతి అమ్మాయి పేరు. వాళ్ళ చర్చికి వెళ్ళి వాక్యం చెప్పారు. ఆయన మాట జీవం కలదు కదా. స్తోత్రం. ఆమె నెల్లి వచ్చా? మీకు ఆ పాట వచ్చా రాదా? మీరంతా అంతర్జాతీయ దొంగల ముఠాలా కూర్చున్నట్టు సీరియస్ గా కొంచెం నవ్వుతా దేవుని స్తోత్రం కలుగును గాక, విమానాన్ని హైజాక్ చేసి పేరు చేసినట్టుగా దేవుని స్తోత్రం, బోర్డర్లో తీవ్రవాదులాగా అలా కూర్చుండేలాగా మరి ఏమైనా మ్యూజిక్ అవకాశం ఉందంటారా? స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అంటే ఇప్పుడు దాకా మీరు పాడి మీ ప్రతాపం చూపించారు, కానీ నేను కూడా కొంచెం పాడి, నేను మొదలు పెట్టడమే కానీ మీరు పాడాలి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా. మరలా నేను చెప్తాను, స్టార్ట్ చేద్దాం. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట పెద్దవాడాలి యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. ఏది మారినా ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా యేసయ్యా, నీ మాట మరచిపోనిదయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందుకే శతాధిపతి అన్నాడు కదా, ఆయన మాట జీవము కలిగింది కాబట్టి, ఆయన మాట బ్రతికించేది కాబట్టి, ఆయన మాటతోనే ఆకాశము భూమి సృష్టించబడ్డాయి కాబట్టి, ఆయన నోటి మాట చేతనే సూర్య చంద్ర నక్షత్రాదులు ఉద్భవించినాయి కాబట్టి, అయ్యా పిల్లలను కూర్చోబెట్టాలి, నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రుడదు కాను, నువ్వు ఒక మాట చెప్పు, ఎందుకంటే అధికారం గురించి నాకు తెలుసు. నేను ఈ లోకంలో 100 మంది మీద అధికారిని. ఒకడు నేను ఏం చెప్తే తింటారు. నువ్వు సర్వలోకానికి అధికారివి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగాక. ఆమేన్. నీ వల్ల తుఫాన్ ఆగిందని విన్నా, నీవన్న దెయ్యాలు గెరాసేలు దేశంలో ఒకడు దెయ్యాలు పట్టుంటే వాడు బాగుపడ్డాడని విన్నా. ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రుని కానయ్యా, మాట సెలవు అయ్యా, నువ్వు మాట్లాడితే, నువ్వు మాట సెలవిస్తే నా దాసుడు బతుకుతాడంటే యేసు ప్రభు ఒంటరైపోయాడు. ఇశ్రాయేలులో సైతం ఇటువంటి విశ్వాసం లేదే. ఈ అబ్బాయి ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు. వెళ్ళు, నీకు అద్భుతం జరుగుతుంటే యేసయ్య చెప్పిన ఆ గడియలోనే ఆ దాసుడు బాగుపడ్డాడు. చప్పట్లన్నీ గట్టిగా గమనిస్తాడు. ఇప్పుడు నేను మీకు చాలా సులువైన ప్రశ్నలు అడుగుతాను. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళాడా? అదే చెప్పరేంటండి? వెళ్ళలేదు అని చెప్పరే. ఆ మనిషిని ముట్టాడా? అసలు ఆ మనిషిని చూశాడా? చూడలేదు. మాట మాత్రం సెలవిస్తే బాగుపడ్డాడు. ఇప్పుడు యేసయ్య ఇంటికి వెళ్ళకుండానే ఆ దాసుడు బాగుపడితే, అదే యేసయ్య మన ఇంట్లో ఉంటే చప్పట్లు కొట్టాలి. మన ఇంట్లో ఉంటే దూరం నుంచి దగ్గర నుంచి ఈ మంగాపురం గ్రామ బిడ్డలారా, గృహాల్లో కూర్చొని, ఆరు బయట కూర్చొని దేవుని వాక్యం ఉంటున్న ప్రియ బిడ్డలారా,
యేసయ్య నీ ఇంట్లో ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. చప్పట్లు గట్టిగా. యేసయ్య నీ ఇంట్లో ఉంటే ఆ గొప్ప కార్యాలు నా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నేను మీకు చెప్పాలనుకుంటున్న వర్తమానం ఏంటంటే, ఇంటికి వెళ్లకుండా మాట మాత్రం సెలవిస్తేనే అంత అద్భుతమైన కార్యం జరిగితే, అదే యేసయ్య నీ ఇంట్లో ఉంటే, యేసయ్య మన ఇంటికి వస్తే, దేవుని స్తోత్రం. ఈ రాత్రి మన అంశం ఏంటంటే, యేసయ్య మన ఇంట్లో ఉంటే, చిన్న కూర్చోండిరా, మంచిగా కూర్చోవాలి, అల్లరి చేయకుండా కూర్చోవాలి. నోటి మీద ఏలేండి నాన్న, నేను డాక్టర్, ఇంజక్షన్ ఉంది నా దగ్గర, ఎవరైనా అల్లరి చేశారనుకో ఇంజక్షన్ చేస్తాను, పెద్దవాళ్ళకి కూడా. అందుకని వాళ్ళకి భయం కూర్చున్నారు. అందుకని ఇంటికి రాకుండా నువ్వు మాట చెప్పాయంటే బాగుపడితే, యేసయ్య నీ ఇంట్లో ఉంటే, ఒక 4 సందర్భాలు మీకు చక్కగా వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం, తీయొద్దు వినండి చక్కగా. కపెర్నహూము, ఆ పట్టణం పేరేంటి? కపెర్నహూము. ఈ ఊరి పేరేంటి? మంగాపురం. పొద్దున ప్రేయర్ జరిగింది ఏంటి? వెంకట్రాంపురం, గోవిందరాంపురం, ఇంకేదో కనపడదు నాకు, అన్ని ఇవే ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎట్లా వినాలి మీరు జాగ్రత్తగా. ఏదో ఒక పురం మళ్ళీ కనపడదు నాకు. అది కపెర్నహూములో పేతురు ఇంటిలో, పేతురు అత్తగారి ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఉన్నాడని జనం విపరీతంగా వచ్చేసారు. ఎలాగంటే ఆ ఇంట వాకిట స్థలం కూడా లేదట, అంత జనం వచ్చారు. యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడు, ఆయన వాక్యం చెప్తున్నాడు, అనేకులు బాగుపడుతున్నారు. ఈ సంగతి అంతా ఇలా జరుగుతుంటే, ఆ ఊళ్ళో ఒక 4 ఒక పక్షవాయు రోగం కలిగిన మనిషిని మంచం మీద ఎక్కించుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు మోసుకొచ్చారు. స్తోత్రం. ఎందుకంటే వాడికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, పక్షవాయువు, ఒళ్ళంతా పనిచేయకుండా అయిపోతే మంచంలో పడేసి, అంటే వాడికి కంటి చూపు నోటి మాట తప్ప ఇంకేమీ లేదు, కదలటం లేదు. ఇంక వాడిని తీసుకొచ్చారు. ఎందుకని? యేసయ్య బాగు చేస్తాడు అని. స్తోత్రం. తీసుకొచ్చారులే కానీ కొంచెం కష్టమైంది. ఎందుకంటే జనం విపరీతంగా ఉన్నారు, లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళు ఆగలే. ఆ 4 ఏం చేశారు? ఇంతగా 4కి వీడేమవుతాడు, వీడికి ఆ 4 ఏమవుతారో మనకు రాయబడలేదు. కానీ ఆ 4 యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ 4 యొక్క ఆశ ఏంటంటే, ఆ 4 యొక్క కోరిక ఏంటంటే, వీడు బాగుపడాలి. స్తోత్రం. వీడిని యేసయ్య దగ్గర తీసుకెళ్తే బాగుపడతాడు. ఇంట వాకిటి స్థలం లేదు, విపరీతంగా విస్తారంగా జనసమూహం అక్కడ ఉన్నారు. కాబట్టి వాళ్ళేమి వెనకెళ్ళలే, వాళ్ళేమి తక్కువ తినలే. వాళ్ళ ఇంటి పైకి ఎక్కి ఇంటి పైకప్పు తీసి మంచానికి తాళ్ళు కట్టి ఆ మంచంతో యేసుక్రీస్తు ప్రభు ముందు దించారు వాడిని. స్తోత్రం. ఆమేన్. ఇంట్లో యేసయ్య ఉన్నాడని చెప్పాక కరెక్ట్ గా ఇప్పుడు ఆ మంచం ఎక్కడ? నా ముందు ఈ బల్ల ఎలా ఉందో యేసు ప్రభు ముందు ఆడు మంచం దిగింది. ఆడు మంచంలో ఉండి యేసయ్య చూడగానే కళ్ళంటి నీళ్ళు కారిపోతుంది. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ బిడ్డను చూడటానికి తండ్రి నా బిడ్డ ఎలా ఉందో అని అల్లుడి దగ్గరకు వస్తే, ఆ బిడ్డ ఆ తండ్రిని చూడగానే ఏడుస్తుంది, ఆ తల్లిని చూడగానే ఏడుస్తుంది. ఇది కొత్తలో, స్టార్టింగ్ లో. స్తోత్రం కలుగును గాక. వీడు ఆ మంచం అలా దిగ్గానే యేసు ప్రభు చూసి ఇంకటి సరిగా మాట్లాడలేక వీడి కళ్ళ వెంట నీళ్ళు అలా కారిపోతా ఉంటే యేసు ప్రభు చెప్పాడు, బాయ్ రేయ్ నీ పాపాలు క్షమించబట్టాయి, లేచి నీ పరిపెత్తుకొని ఇల్లు అన్నాడు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ఏం గమనించాలంటే, వాడికి ఎందుకు రోగం వచ్చిందంటే పాపం వల్ల. నా బైబిల్ ఏం చేస్తుందంటే, నా బైబిల్ ఏం చెప్తుందంటే, పాపం వలన వచ్చు జీతం మరణం. నో డౌటింగ్. అంటే ఎవడైనా పాపం చేశాడా? నిశ్చయంగా మరణమే. ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? ఆడు మంచంలో ఉండి యేసు ప్రభు వైపు చూసి ఏం చేస్తున్నాడు? ఏడ్చేస్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, బిడ్డ నీ పాపాలు క్షమించబడ్డారా. అంతే, ఒక్క మాట అంతే. ఎందుకంటే ఆయన మాట జీవం కలిగింది. స్తోత్రం కలిగాక. లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపోతే మంచం మీద నుంచి దించినోడు కాస్త వాడు మోసిన పరుపుని ఇప్పుడు వాడు మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చప్పట్లు కొడతారు గట్టిగా. ప్రజలందరూ చూసి అద్భుతంగా వావ్, అసలు వండర్ అయిపోతున్నారు. ఎవర్రా నిన్ను బాగు చేసింది? యేసుక్రీస్తు ప్రభు. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నేనేం చెప్తున్నాను బిడ్డలారా, ఈ యేసయ్య నీ ఇంట్లో ఉంటే అప్పుడు ఎలా స్వస్థత జరుగుతుందో ఇప్పుడు ఎలా స్వస్థత జరుగుతుంది. చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు.
ఆమెన్. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరి యేసయ్య నీ ఇంట్లో ఉన్నాడా? నువ్వు రక్షణ పొందావా? మారు మనసు పొందావా? ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించావా? 1984లో మా నాన్నగారు చనిపోయారు. ఎలా చనిపోయారంటే ఫారెస్ట్ గార్డ్ జాబ్ చేస్తూ ఆయన చనిపోయారు. ఆ జాబ్ మా అన్నయ్య గారికి ఇస్తే మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ గ్రామానికి 1984లో మేము వెళ్ళాం. మా అమ్మగారికి మా నాన్నగారికి 9 మంది, 7 సంతానం. 9 మంది అయితే ఇద్దరు చచ్చిపోయారు, బ్రతుకున్న వాళ్ళు 7. అందరికి పెళ్లిళ్ళు అయ్యాక మా అమ్మగారు మా 3 సహోదరులతో కలిసి, మా అన్నయ్య కూడా వివాహం అయిపోయి జాబ్ వచ్చి ఆయన వేరే ఉంటున్నాడు, మా అమ్మ మేము 3 ఉంటున్నాం. మా అమ్మకి భయంకరమైనటువంటి అల్సర్, కడుపులో భయంకరమైన పుండ్రు. డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, పసర మందులు వాడుతుంది, నాటు మందులు వాడుతుంది, ఏదేదో చేస్తున్నారు, జబ్బు తగ్గట్లే. ఈ బాధను బట్టి మా అమ్మ ఏం చేసేదంటే తెల్లవారులు ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండేది, భయంకరంగా ఏడుస్తూ ఉండేది. అయ్యా నాకు మంట వస్తుంది నాయన అంటే మా అమ్మని బట్టి మేము బాధపడేవాళ్ళు, మాకు నిద్ర ఉండేది కాదు. మా అమ్మకి కొత్తగూడెం వెళ్ళింది, ఒక హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అన్నారు కదా, నీకు దీనికి ఆపరేషన్ చేయాలమ్మా, చాలా ఖర్చు అవుతుంది. ఒకవేళ నువ్వు డబ్బులు తెచ్చుకున్నా కానీ ఆపరేషన్ చేయడం కష్టం, ఎందుకంటే నీ శరీరం 9 మంది బిడ్డలు కన్నది కదా, ఈ గర్భం ఆపరేషన్ సహకరించుతా. ఈ మందులు అడు చూడు, మళ్ళీ రా అని చెప్తే ఇంటికి అది మందుల వల్ల ప్రయోజనం, అలాగే ఏడుస్తాం, భయంకరంగా ఏడ్చేస్తాం. ఆ రాత్రంతా మమ్మీ ఏడ్చి ఏడుపు. దగ్గరలోనే ఒక స్కూల్ టీచర్ గారు ఉంది, ఆవిడ విన్నది. ఆవిడ విని తెల్లవారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించింది. చప్పట్లు కట్టిస్తారు. అంతకుముందు మాకు సువార్త లేదు, స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. గొర్రెలు కాసుకుంటూ బతికి బ్యాచ్ మాది అంటే అర్థమైందిగా మీకు ఎవరు? అలాగుండి భయంకరంగా విగ్రహారాధన చేసుకుంటా, విగ్రహారాధనలో బతుక్కుంటా బతికే జీవితం అది. నాకు యేసు ప్రభుతో మాకు చాలా మంది ఉన్నారు అంటే ఆ తల్లిగారు అందుకని సీరియస్ గా, నీకు ఎంతో మంది ఉన్నారు, ఎవరైనా బాగు చేశారా? ఎవరైనా అడ్డం పడ్డారా? ఎవరైనా నీకు మేలు చేశారా? మరి నీ దేవుడు బాగు చేస్తాడా అని అడిగింది. రా, బ్రిటిష్ వాళ్ళ దేవుడు అంటున్నారుగా, తెల్లవాళ్ళ దేవుడు అంటున్నారుగా, పిచ్చిదాన్ని యేసయ్య అందరికి ప్రభు. చప్పట్లు కట్టిస్తున్నాను. హల్లెలూయా. జాతి లేదు, మతం లేదు, కులం లేదు, వర్గ భేదం లేదు, యేసయ్య అందరికి ప్రభు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం కలిగాక. ఆ యేసయ్య నీ ఇంట్లో ఉండాలి, ఆ యేసయ్య నీ ఇంటికి రావాలి, ఆ పరమాత్ముడైన దేవుడు నీ ఇంట్లో ఉండాలి. దేవుడి స్తోత్రం కలిగాక. అందుకే ఘోషిస్తుంది దేవుని యొక్క వాక్యం. యాక్ట్స్ 10:36, అపొస్తలుల కార్యాల గ్రంథం 10:36లో ఉంది. తీయమాకండి, యేసుక్రీస్తు అందరికి ప్రభు. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి బిడ్డలారా, యేసయ్య మన ఇంట్లో ఉండాలి. రా, చర్చికి రా, పోదాం. ఏం తెచ్చుకోమంటావు? ఒక కొబ్బరి నుండి డబ్బా తీసుకొచ్చుకో. ఎందుకు? కొబ్బరికాయలు పూలు వద్దా, ఒక కొబ్బరి నుండి డబ్బా తెచ్చుకో అని మమ్మల్ని చర్చికి తీసుకెళ్ళి 3 కిలోమీటర్లు నడిచారు. ప్రార్థన చేశారు పాస్టర్ గారు. ఆ కోట అయిపోయాక పాస్టర్ గారి దగ్గరికి మా అమ్మని తీసుకెళ్ళి, ఈ తల్లి గారు తీసుకెళ్లి, ఏ పేరు మొత్తం అండి, అమ్మ పేరు మొత్తం అటు చూడ పక్కన మొత్తం, తర్వాత మరియమ్మ అని మార్చుకుంది. స్తోత్రం. మరియమ్మ కాదండి, ఇప్పుడు మేరీ గ్లోరీ. ఒక సంఘంలో మేరీ గ్లోరీ ఉన్నారు, వాళ్ళంత దరిద్రం ఎక్కడ లేదు. స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఆమె హల్లెలూయా. ఒక ఆమె పేరు సమాధానం, ఎవరితో సమాధానం ఉంటుంది. ఒక ఆమె పేరు ఆరోగ్యం, ఎప్పుడు నేరేడు సార్లు హుజూర్ నగర్ వేసుకోవాలి, అస్సలు ఆరోగ్యం బాగోదా. అంటే పేర్లు పెట్టుకుంటారు కానీ ఆ బ్రతుకులు అలాగా ఉండవు. కాబట్టి మొత్తం మా అమ్మ పేరు ఏంటి? కొంతమంది పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. మొత్తం మా అమ్మ పేరు, ఆ మొత్తం అమ్మ ఏ పేరు మొత్తం అంటే చిన్ని మొత్తం అండి. ఏ పేరు ఏమకంటే జబ్బు అంటండి, తగ్గట్లేదు అంటానంటే ఆ దైవజనుడు ప్రార్థన చేసి కబుర్ నుండి అబ్బాయి అమ్మాయి పొట్ట మీద రాసుకో. నువ్వు టానిక్ ఎట్ట తాగుతావో, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 20 ml తాగుతాంగా, ఇప్పుడు తాగొచ్చావులే. అంటే నువ్వేం చేస్తావు అంటే పొద్దునపూట గ్లాసులో టానిక్ తాగినట్టు ఒక 2 చుక్కలు, మధ్యాహ్నం ఒక 2 చుక్కలు, రాత్రి ఒక 2 చుక్కలు వేసుకో, పొట్ట మీద రాసుకో. అయ్యా తగ్గిపోతా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును. స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. ఇక వచ్చి మా అమ్మ రోజు పొట్టకు నూనె రాసుకోవటం, 3 పూటలు తాగటం చేసి వారంలో జబ్బు తగ్గిపోయింది. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రం కలుగును గాక. మళ్ళీ
ఆదివారం మీరు చర్చిలో సాక్ష్యం చెప్పేసింది మా అమ్మ. మళ్ళీ డాక్టర్ గారి దగ్గర పోతే డాక్టర్ గారు మళ్ళీ పొట్ట స్కానింగ్ తీసి అన్నారట, అమ్మా అసలు నువ్వేనా, ఇదివరకు వచ్చిన మనిషి నువ్వేనా? కాదమ్మా, ఏంటి జబ్బు తగ్గిపోయింది, నువ్వు ఎక్కడ మందులు ఆడావు, ఎవరు నిన్ను స్వస్థపరిచారట? అయ్యా పరమతండ్రి యేసే స్వస్థపరిచాడయ్యా, నేను ఎక్కడికి పోలేదయ్యా, దేవుడు స్వస్థపరిచాడని. అలాగ స్వస్థత కలిగి మా అమ్మ మారితే మేము సేవ చేస్తున్నాం. యేసయ్య గొప్పోడు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఈ యేసు ఇంట్లో ఉండాలి. ఈ యేసు ఇంట్లో ఉంటే అద్భుతం. ఈ యేసు ఇంట్లో ఉంటే స్వస్థత. స్తోత్రం. ఆమేన్. ఇంటికి రావద్దు అన్నోడి జీవితంలోనే అంత అద్భుతం జరిగితే యేసయ్య నీ ఇంట్లో ఉంటే ఆమేన్ ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, అద్భుతమైన కార్యాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. మంగాపురం గ్రామ బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంత చక్కని వాతావరణం ఎందుకంటే నీ ఇంట్లోకి యేసయ్య రావాలి. చప్పట్లు గట్టిగా. నువ్వు యేసు ప్రభు సంరక్షణగా అంగీకరించాలి, నువ్వు మారు మనసు పొందాలి, బాప్టిజం తీసుకోవాలి. అందుకే దేవుడు ఈ చక్కని వాతావరణంలో అద్భుతమైన కూటాన్ని జరిగిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి. పాడండి. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవు ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ నిన్ను చేర. దూరంగా పారిపోగా, పాడదాము. దూర పాపినైనా నేను దూరంగా నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావయ్యా, ఎంత మంచి నీవు, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవే యేసయ్యా. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే పాడాలి. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనమయ్యాను మాట్లాడవా అయ్యా, బాధలో ఉన్నాను బలహీనమయ్యాను మాట్లాడవా, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యపాడలు తరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నా హృదయములో నీ మాటలు, నా కనులకు కాంతి వెలుగలు, కారు చీకటిలో కనువరి కిరణమై, కఠిన హృదయమును
ఎరిగి ఉంచినావు నీ కార్యములను, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. సర్వలోకానికే చక్రవర్తివి, ఆడాలందరూ. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. సరిపోల్చగలనా కొనియాడనగినది నీ దివ్య తేజం, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కనామా, వాడు నీవే కనామా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది, అసాధ్యమైనది ఏమున్నది. నీవే కదామా, నీవే కదామా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన నా యేసయ్యా. ఆరాధన ఆరాధన పూర్ణ మనసుతో ఆరాధితు, పూర్ణ బలముతో ప్రేమించెదను, పూర్ణ మనసుతో ఆరాధితు, పూర్ణ బలముతో ప్రేమించెదను. ఆరాధన 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 నా యేసయ్యా. పాడాలి. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలా మా అమ్మకు స్వస్థత కలిగితే, మా అమ్మ మారు మనసు పొందితే, మా అమ్మ బాప్టిజం తీసుకుంటే అలాగ రక్షించబడి మేము వేసేసాము. కొంచెం చప్పట్లు కట్టిస్తాం. అంటే ఇప్పుడు మా అమ్మను బాగు చేసిన ఎవరు? యేసయ్య. ఇక మా ఇంట్లోకి యేసయ్య వచ్చాక అన్ని మేలులే, అన్ని ఆశీర్వాదాలే, అన్ని దీవెనలే. స్తోత్రం. దేవుని మహిమ కలుగును గాక. అలాగ యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న మమ్మ ఇక ఆ తర్వాత నేను మారాలని నా కోసం ప్రార్థన మొదలుపెట్టి. ఎందుకంటే పరమ దుర్మార్గంగా నీచంగా ఘోరాది ఘోరంగా బతుకుతున్న నా బ్రతుకుని మార్చడానికి మా అమ్మ 15 సంవత్సరాలు కన్నీటి ప్రార్థన చేసింది. స్తోత్రం. హల్లెలూయా. మా అమ్మ 2013లో చనిపోయింది, కానీ మా అమ్మ నేను మారటం చూసి, మంచి పరిచయం చేయటం చూసి చచ్చిపోయిందండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉందా? స్వార్థం అంటే ఇక్కడ లేదు, భూమి మీద అక్కడ ఉంది. కాబట్టి ఎవరి వల్ల కాదు. కానీ నేను అంటాను, మా అమ్మ వెళ్ళి మా ఇంటికి యేసయ్యని తీసుకొచ్చింది. చప్పట్లు కట్టుకు స్తోత్రం. ఇవాళ నువ్వేం చేద్దా సార్? ఈ రోజు నీ ఇంటికి యేసయ్యని తీసుకెళ్ళాలి. చప్పట్లు కట్టుకు స్తోత్రం కలుగును గాక. నీ ఇంటికి నీ యేసయ్యని మోసుకెళ్ళాలి. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అరే నువ్వు నా ఇంటికి రావద్దంటే అంత అద్భుతం జరిగితే, యేసు నీ ఇంట్లో ఉంటే ఇటువంటి అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి బిడ్డలారా, ప్రతి ఒక్కరి ఇంట్లో యేసయ్య ఉండాలి.
ఇంట్లో యేసే ఉండాలంటే ఎక్కిరించే కోతుమం పెట్టారు. ఎవరు ఉండాలి నీ ఇంట్లో చెప్పాలి? ఎవరు ఉండాలా? యేసుక్రీస్తు ప్రభు ఉండాలా. పిచ్చి పిచ్చి అని పెట్టుకోదు ఇంట్లో, యేసే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు ఉంటే నీ ఇంటికి క్షేమం. యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే నీకు ఆశీర్వాదం. యేసే నీ ఇంట్లో ఉంటే నీకు మేలు, నీకు సమృద్ధి. ఒక పెళ్లిళ్ళు, ఆ ఇల్లు అయిపోయింది. ఒక పెళ్లిళ్ళు, ఇది కూడా యోహాను సువార్త 2వ అధ్యాయం. మీరు వినండి అంతే చక్కగా. ఒక పెళ్లికి యేసుక్రీస్తు ప్రభు వారు, 12 శిష్యులు, పరిచారకులు, యేసుక్రీస్తు ప్రభుల వారి తల్లి గారు కూడా ఆ పెళ్లికి వెళ్ళారు. ఆ ఊరి పేరు ఏంటంటే కానా. అనండి, కానా అంటే హిందీలో అన్నం. ఆ ఊరి పేరు ఏంటంటే కానా. అనండి అనండి, కానా అనే ఊరికి వెళ్ళారు పెళ్లికి. ఆ పెళ్లికి ఉన్నటువంటి ఆచారం, యూదుల సాంప్రదాయం ఏంటంటే పెళ్లిలో కూర్చున్న వాళ్ళందరికీ ద్రాక్షరసం వేయాలి. స్తోత్రం. ఇప్పుడు తెలంగాణలో ఏదైతే దావత్ ఇస్తారంటగా. దావత్ తెలుసా? దావత్ అంటే యేసు రక్తం చేయనీయక దావత్. తాగినోడు తాగినంత, తిన్నోడికి తిన్నంత. ఒకవేళ పోపిపోతే ఏం చేశాడు పెళ్లి, పెళ్లి పిలిచినోడు ఎందుకు, చేతగానోడు ఎందుకు పిలిచాడు అని అంటారు. మటన్ పెట్ట మొక్క అయిపోతే మరి ఇబ్బంది. స్తోత్రం. ఇప్పుడు ఆ యూదులకి ఏంటంటే ద్రాక్షరసం తాగినోడికి తాగినంత పోయాల. స్తోత్రం. అంటే ఇది నాకేం గుర్తొచ్చింది, మా ఏరియాలో మరి ఎలా ఉండేదంటే పెళ్లికి ముందు పానకాలు పోసేవాళ్ళు, ఎర్రనాలు పెట్టి తీసుకుని వెళ్తే. మరి అది మీకు తెలుసా గారు? పానకాలు పోసేవాళ్ళు. అలాగా మొహపొళ్ళు ఇచ్చి, గ్రేనొక్క పళ్ళు ఇచ్చి కడుక్కోండి అని చెప్పి పానకం పోసేవాడు పోయిన వాళ్ళకి, ఎర్రనాలు పెట్టి తీసుకెళ్ళిన వాళ్ళకి. అలాగనే ఆ పెళ్లిలో ఉన్నటువంటి ఒక ఆచారం ఏంటంటే తాగినంత ద్రాక్షరసం వేయాలి. జనం బాగా వచ్చారు, ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయింది. అందరికి ద్రాక్షరసం పోతున్నారు. చివరికి ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభుల తల్లి గారు మరియమ్మ గారు వచ్చి యేసు 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 ఏంటి ద్రాక్షరసం అయిపోయింది, వెళ్ళిపో, నా సమయం ఇంకా రాలేదు, నువ్వు వెళ్ళిపో. స్తోత్రం కలుగును కాక. ఆమె వెళ్తా పరిచారకులు చూసి ఆయన మీతో ఏదో చెప్తాడు, ఏదో చేస్తాడు. చప్పట్లు కట్టుగా స్తోత్రం కలుగును కాక. యేసయ్య మేలు చేస్తాడు, యేసయ్య అద్భుతం చేస్తాడు. అందుకే ఒక పాట ఉంది కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. ఏదని ఈ మూల నుంచి వస్తుంది ఒక పాట. ఇంకా మళ్ళీ అక్కడి నుంచి అయినా ఒక్క మాట వస్తే నన్ను పిచ్చుకోట్లు కొట్టాను. అరే మనిషి ఎంత చెమటగా కూడా పాట పాడుతున్నాడే, రెండోసారి అన్న పాడదామన్నా కొద్ది కూడా ఆ పాడు పాడుతుంది. కనీసం ఆ చెట్టు అన్న ఊగుతుంది కానీ వాళ్ళు చప్పట్లు కొట్టలేదు. ఆ చెట్టు ఊగుతుంది. స్తోత్రం. ఆమె నెల్లయ్య దేవుని మహిమ కలుగును గాక. బిడ్డలారా వినాలి జాగ్రత్తగా. మీతో ఏదో చెప్తాడు చూడు, ఆయన ఏదో చేస్తాడు, మొత్తానికి ఏదో చేస్తాడు. యేసయ్య ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. చప్పట్లు కట్టుగా స్తోత్రం కలిగాక. ఏ కలవరంతోనో, ఏ దుఃఖంతోనో, ఏ బాధతో ఉన్నావు, ఏ వేదనతోనో, నీ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ రాత్రి ఏ సమస్య అయినా తీర్చగలిగిన శక్తివంతుడు నా దేవుడు. భర్త మారలేదా? పిల్లల మాట వినట్లేదా? కుటుంబ సమస్యలా? ఆర్థిక ఇబ్బందులా? అప్పుల బాధతో కుమిలిపోతున్నావా? ఏం చేయాలో తెలియనటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నావా? ఈ రాత్రి యేసయ్యను ఆశ్రయిస్తే, యేసయ్యను ఆనుకుంటే, యేసయ్య మీద ఆధారపడితే నీ జీవితంలో అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు. చప్పట్లు కట్టిస్తాను. కొంతసేపటికి యేసయ్య పరిచారకులు పిలిచి, ఇలా రండి, అక్కడ 6 రాతి బాణలు ఉన్నాయి. ఏంటండి? అవి అక్కడ డ్రమ్ములు ఉన్నట్టుగా 6 రాతి బాణలు ఉన్నాయి. అవి డ్రమ్ముల కింద లెక్క. మీరేం చేస్తారంటే అబ్బాయి, ఇదిగో ఆ 6 రాతి బాణల్ని అంచులు మట్టుకు నీళ్లతో నింపండి. స్తోత్రం. ఆమె వారు మాట్లాడకుండా, ఎక్స్ట్రా మాట్లాడకుండా, ఎదురు చెప్పకుండా వాళ్ళు అంచులు మట్టుకు నీళ్లతో నింపారు. స్తోత్రం. దేవుడి మహిమ కలుగును గాక. సార్ అంచులు మట్టుకు నీళ్లతో నింపామండి. ఇప్పుడు అన్నది కదా, రే ఆ నీళ్లు ముంచి ఏంటది నీళ్లు ముంచి ద్రాక్షరసం పోయాల్సిందేంటి చెప్పండి, నోరు తెరవండి. ద్రాక్షరసం. యేసు ప్రభువు ఏమన్నారు? ఈ నీళ్లు ముచ్చు తీసిపోయాడు అంటే వాళ్ళు మారు మాట్లాడాలి. ఎందుకంటే యేసయ్య ఏదన్నా చెప్పాడా అది అద్భుతం జరుగుద్ది. స్తోత్రం చెప్పు. మనం ఎప్పుడండి దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. స్తోత్రం. ఆమె నమ్మితే నువ్వు దేవుని మహిమను చూస్తావు. నమ్మకుండా ఎలా జరుగుతుంది? వాళ్ళు ముంచింది నీళ్లు, పోసింది ద్రాక్షరసం. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఆ ద్రాక్షరసం తాగిన ఎంత బాగుందిరా.
మీరు ఎక్కడున్న భోజనాల దగ్గర చూడండి, ముందు రౌండ్ లో కూర్చుంటారు, మళ్ళీ లాస్ట్ రౌండ్ లో కూర్చుంటారు. స్పెషల్ గా కూర్చొని అప్పుడు నచ్చిందేమంటాడు, తీసురా బోటి, తీసురా తలకాయ, తీసురా అది తీసురా ఇది తీసురా స్వీట్ తీసురా, మొత్తం స్తోత్రం కలిగిన ఆమె నల్లయ్య. కొంతమంది పై చెప్పగాళ్ళు ఏం చేస్తారు తెలుసా మీకు? చెప్పొచ్చు అంటారు, చెప్పకూడదు అంటారు. అన్నం పెట్టి కూర వేస్తారు, కూర మీద మళ్ళీ అన్నం పెట్టి నా కూర వెళ్ళి తీసుకురాడు, ఆ పక్కన కూర్చుంటారు. అటువంటి స్తోత్రం దేవుని భయం కలుగాక. ఫంక్షన్ మీద టైడ్ అవాక్కయ్యారు, మరి అవరా ఇలాగ చేస్తే అవరా? స్తోత్రం కలుగుగాక. లేదురా చూడు నాకేం లేదు కూర, కాబట్టి స్వీట్ తిని నాకేం లేదు తీసుకురామంట. నాశనమే వారి అంత వారి గడిపే వారికి. స్తోత్రం దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం. మీరు కూడా ఇప్పుడు ఇక్కడ వంటలు చేశారు కదా, ఈ వంటలు చేసినప్పుడు ముందుకు ముందే దాచుకునే ప్రోగ్రాంలు పెట్టబాకండి. కొంతమంది ఏంటంటే ముందుకు ముందే తీసి దాస్తుంటారు, అదేం దరిద్రం అసలు. దాయకుండా పెడితే 12 గంపలు మిగులుతాయి. చప్పట్లు గట్టిగా చేయలేదా? యేసు వారు చేయలేదా? 12 గంపలు మిగలలేదా? స్తోత్రం. ఆ ఫ్రై దాయటమే, ఇది దాయటమే, మొత్తం దాయటం అయిపోయింది. స్తోత్రం. ఆ పిచ్చి పనులు చేయమాక. ముంచి పోసే వరకు వాడు తాగ సూపరా, ఫస్ట్ పోసింది ఇలా లేదు, ఇది చాలా అద్భుతంగా ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడి నుంచి వచ్చిందో ముంచి పోసిన వాళ్ళు కానీ ఎవరికి తెలియదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే అది పరలోకం నుంచి వచ్చింది. చప్పట్లు కొడతావు గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగాక. వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్? ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ద హెవెన్. ఎలా జరిగింది అద్భుతం? ఆ ఇంట్లో యేసు ఉన్నాడు కాబట్టి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను నీతో చెప్పేది మాటని తెలుసా? యేసయ్య నీ ఇంట్లో ఉంటే పచ్చి నీరు లాంటి నీ జీవితం మధురమైన ద్రాక్షరసం అవుతుంది. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. యేసయ్య నీ ఇంట్లో ఉంటే వాటర్ చేంజ్డ్ ఇంటు ద వైన్. అద్భుతమైన ద్రాక్షరసం. అదే యేసయ్య ఇంట్లో లేకపోతే అద్భుతం జరుగుతుందా? ఎందుకు నీ ఇంట్లో ఏడుపులు, పెడబొబ్బలు, శాపనార్థాలు, భయంకరమైనటువంటి శ్రమలు? యేసులోకి దగ్గరికి రాకమునుపు, యేసయ్య నమ్మకమునుపు నాకు అంతా ఏడిపే, బాధే, దుఃఖమే, వేదనే. మీరు నమ్మండి బిడ్డలారా, నిజంగా అత్యంత చెప్పట్లేదు, లేకపోతే నన్ను నేనేదో పోస్టింగ్ చేసుకోవట్లేదు, కానీ ఈరోజు రోజు ఖాళీ లేకుండా యేసయ్య ఆయన పని చేస్తాను. ఒకప్పుడు ఎంత ఖాళీ అంటే అంత ఖాళీ, అంత దరిద్ర బతుకు. ఎటెల్లో షాప్ని. నేను హాస్పిటల్లో పనిచేస్తే మా డాక్టర్ గారు నన్ను తిట్టేవాళ్ళు, అరే నీ నెత్తి మీద రూపాయి పెడితే ₹10 కూడా ఎవరికి కొనరాదు, నేను పనికి మాలినోడు, దరిద్రుడు, నీచుడా, ఎన్ని తిట్లు తిట్టేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా, నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో. అలా వాడుకుంటున్నాడు యేసు. స్తోత్రం కలుగును గాక. ఎలాగా? నేను చెప్పగలను ధైర్యంగా, ఆయన చేతిలో ఒక బలమైన పని ముట్టుగా దేవుడు వాడుకుంటున్నాడు. చెప్పట్లేదు. అంతకుముందు దరిద్రమే, శాపమే, దుఃఖమే, ఎక్కడికి వెళ్ళినా అసలు నెమ్మదే లేదు. నేను అంటాను, ఈ రాత్రి నీ ఇంటికి యేసయ్యని తీసుకెళ్తే, ఈ రాత్రి యేసయ్య నువ్వు నా ఇంట్లో ఉండాలి అని నువ్వు ఆశపడితే, మారని నీ భర్త మారుతాడు, నీ పరిస్థితులు మారిపోతాయి, నీ స్థితిగతులు మారిపోతాయి, నీ శాపం తొలగిపోతుంది, నీ దరిద్రం తొలగిపోతుంది. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చి సిలువకి ఎక్కినప్పుడే మన శాపం మొత్తం కొట్టేయబడుతుంది. దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, యేసుక్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగాక. యేసయ్య నీ ఇంటికి వస్తే నీ ప్రతి శాపం పోతుంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. స్తోత్రం. యేసయ్య నీ ఇంటికి వస్తే, యేసయ్య నీ ఇంట్లో ఉంటే ప్రతి శాపం, ప్రతి దరిద్రం, ప్రతి రోగం యేసు నీ ఇంటికి తీసుకెళ్ళి రోజు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ భర్త మారలేదని, బిడ్డలు మారలేదని, పరిస్థితులు బాగాలేవని అట్లా, ఒకవేళ నువ్వు కలవరపడుతున్నావు ఈ రాత్రి, నా బ్రతుకుని ఎవరు బాగు చేస్తారు, నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు? కొన్ని సమస్యలు ఎవరికి చెప్పుకోలేము, తల్లిదండ్రులకి చెప్పుకోలేము, అన్నదమ్ములకి చెప్పుకోలేము, స్నేహితులకి చెప్పుకోలేము, ఎవరికి మనం చెప్పుకోలేము. కానీ బిడ్డలారా, ఎవరికి చెప్పుకోలేని సమస్య నువ్వు యేసయ్యకి చెప్పుకుంటే నీ పరిస్థితిని మార్చగలిగిన శక్తిమంతుడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నచ్చలేడని చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కొంతమంది బాధ, పిల్లలు మారక బాధపడుతూ ఉంటారు. నా కొడుకు మారట్లేదన్నయ్య,
నా బిడ్డ మార్పులేదు, నా అల్లుడు మార్పులేదు, నా కోడలు మార్పులేదు, మా కుటుంబ పరిస్థితులు ఏమీ బాగాలేవు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం, మా మా జీవితాలు ఎలాగపోతున్నాయో మాకు అర్థం కావట్లేదు, ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. కొంతమంది అయితే చచ్చిపోదామని వెతుక్కుంటున్నారు. ఎట్లారా? నువ్వు చావును వెతుక్కోవద్దు, ఎందుకంటే నీ కోసం యేసయ్య చచ్చిపోయాడు. చప్పట్లు కట్టుకుంటాడు. నీ కోసం ప్రభు మరణించాడు. నీ కోసం ఆయన కల్వరి సిలువకెక్కి ఆయన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి కల్వరి సిలువలో యేసయ్య బలైపోయాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు చచ్చిపోవాల్సినటువంటి అవసరం తెలియదు. స్తోత్రం చెప్పు, ధైర్యంగా ఉండు. యేసయ్య నీ ఇంటికి తీసుకెళ్ళు. యేసయ్యా నా ఇంటికి రాని పిలువు. యేసు నువ్వు నాతో వస్తే నా జీవితంలో మేలయ్యా, నా జీవితానికి క్షేమయ్యా, నువ్వు రా అని అడుగు. మారాలంటే నీ బ్రతుకు కాస్త మధురంగా మారిపోతుంది. స్తోత్రం కలుగును గాక. మూడు బారి నీ జీవితం కాస్త చిగురిస్తుంది. నిశ్చయంగా నేను నమ్ముతున్నా, ఈ రాత్రి మీ జీవితాలు దేవుడు అద్భుతం చేయను గాక, మీ కుటుంబాలు అద్భుతం చేయను గాక, మీ గృహాలు అద్భుతం చేయను గాక, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చును గాక. ఇప్పుడు ఎవరైతే గర్భఫలం లేకుండా కూర్చున్నారో మరలా వచ్చే సంవత్సరం ఇదే రోజు కల్లా నా దేవుడు అద్భుతం చేయను గాక. మీ కుటుంబంలో రక్షణ కార్యం జరుగును గాక, నీ భర్త మారును గాక, నీ కుటుంబం స్థిరపరచబడును గాక. ఈ రోజు ఉన్నప్పుడు మళ్ళీ సంవత్సరంలో తీరిపోను గాక. చప్పట్లు గట్టిగా దేవుడికి మహిమ కలిగిన గాక. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. స్తోత్రం కలిగిన గాక. ఏం చేస్తారంటే ఈ ఆఖరి ప్రార్థనలో ఒకటి అడిగి, యేసయ్యా నువ్వు నా ఇంట్లో ఉండాలి ప్రభు, నువ్వు నా ఇంటికి రాయ్యా. స్తోత్రం కలిగిన గాక. ఇంకా ఎంతమంది రక్షణ పొందలేదు చెప్పండి. ఇంకా బాప్టిజం తీసుకున్న చేతులు పైకి ఎత్తండి. నేను బాప్టిజం తీసుకోలేదు అన్నోడు చేయి పైకి ఎత్తండి. మంచిగా పైకి ఎత్తండి. నేను చెప్పిన నేను బాప్టిజం తీసుకోలేదండి అన్నోళ్ళు మీ చేయి పైకి ఎత్తండి. వినండి చక్కగా. ఈ రాత్రి యేసు ప్రభు మీ సొంత రక్షణ అంగీకరించండి. యేసు స్వరక్షణ అంగీకరించి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఆయన వస్తే నీ జీవితం మారిపోతుంది. ఆయన వస్తే నీ బ్రతుకు మారిపోతుంది. ఆయన వస్తే నీ బ్రతుకులో అద్భుతమైన కార్యం. యేసయ్య ఇంటికి రావద్దు, దూరంగా ఉండి ఒక మాట చెప్పంటేనే దాసుడు బ్రతికితే, యేసయ్య నీ ఇంటికి వస్తే అంత అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు నీ ఇంటికి వస్తే అంత ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. యేసు క్రీస్తు నీ ఇంట్లో ఉంటే స్వస్థత కలుగుతుంది. యేసయ్య నీ ఇంట్లో ఉంటే మధురమైన మారాలంటే జీవితం కాస్త మధురంగా మారిపోతుంది. మోడు బారిన జీవితం కాస్త చిగురిస్తుంది. నిశ్చయముగా నీ కుటుంబానికి దేవుడి క్షేమాన్ని ఇచ్చును గాక, కృపనిచ్చును గాక, ఆశీర్వాదాన్ని ఇచ్చును గాక, ప్రతి శాపం తొలగిపోను గాక, నీ వ్యవసాయం దీవించబడును గాక, నీ పాడి పంటలు దీవించబడును గాక, నీ గొర్రె మేకలు దీవించబడును గాక, నీ చేతి పనులన్నింటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడేండును గాక. చప్పట్లు గట్టిగా. మరొక ఇల్లు, ఆ ఇల్లు ఏంటంటే మరియా మార్తల ఇల్లు బేతనీ గ్రామంలో ఉంది. యేసు క్రీస్తు ప్రభు తరచుగా, నేను ఉదయం కూడా చెప్పాను కదా, మనం ఎవరికైతే మనకి దైవజనుడికి ఎవరైతే పరిచయం చేస్తారో, దైవజనుడికి ఎవరైతే సహకరిస్తారో, చక్కగా నమ్మకంగా ఉంటారో, ఏమనుకోబాకండి, కొంచెం కాళ్ళు నిలబడి అవ్వట్లేదు, అందుకే కూర్చోంటే ఇబ్బంది లేదుగా, మీరు కూడా కూర్చొని ఉండాలి. మరి నేను ఏం చేశానంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఏం చేశానంటే 3 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్యాడ్లు పెన్నులు తెప్పించి మా చర్చి మినిస్ట్రీలో ఎగ్జామ్ రాసే పిల్లలందరూ కూడా ప్రార్థన చేసి పెన్ను ప్యాడ్ ఇచ్చి పరీక్షలు రాయడానికి పంపించి అందరు పాస్ అయిన ఒక్కరోడు తప్ప. బాధాకరం ఏంటంటే ఆ అమ్మాయి, ఆ పిల్లోడి తల్లి చాలా ప్రార్థన అన్ని పరిచయంలో ఉంటుంది. మొత్తం ఏదన్నా కోటం అన్నా, ఏదన్నా అకేషన్ అన్నా, ఏదన్నా ఫంక్షన్ అన్నా దశభాగం ఇస్తారు, కానుక ఇస్తారు, అన్ని ఇస్తారు. ఆ అమ్మాయి పిల్లోడు ఫెయిల్ అయ్యాడు. ఫోన్ చేశారు. వాడు ధైర్యంగానే చెబుతున్నాడు, అయ్యారు ఒకటి తప్ప మొత్తం పాస్ అయినా అంటున్నాడు. వాడు సంతోషం, నాకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే నాకు కూడా ఏంటంటే మనకు సహకరించిన కుటుంబాలు దీవించబడాలిగా, ఆశీర్వదించబడాలిగా. స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా, దేవుని స్తోత్రం. 2 సబ్జెక్టులు ఆగినాయి అంటాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసి అసలు విషయం చెప్తాయా, 2 ఆగినాయి, మీరు బాధపడతారని 1 అంటుండవు, 2 సబ్జెక్టులు ఆగిపోయినాయి. అన్నయ్య మాకే ఎందుకట్ట జరుగుతుందంటే, నాకు కూడా ఏమి తెలియదమ్మా అని ఇవాళ మళ్ళీ వాట్సాప్ పెట్టారు, మళ్ళీ రాసి పాస్ అయినాడు. చప్పట్లు పెట్టిస్తాను. సాయంత్రం నేను నిద్రపోయలేదు, చూసే వరకే వాట్సాప్ మెసేజ్ ఉంది. 319 మార్కుల్లో కంపార్ట్మెంటల్లో పాస్ అయ్యింది. స్తోత్రం. చప్పట్లు కట్టి స్తోత్రం కలిగా, దేవుని మహిమ కలుగుగాక. అంటే ఏంటంటే ఒక్కోసారి మనం ఎక్కువ దేవునికి నమ్మకంగా ఉంటూ, దేవునికి పరిచయం చేస్తూ, దశంభాగాలు ఇస్తూ నమ్మకంగా ఉన్న కుటుంబాల్లోనే కొన్ని సార్లు కార్యాలు జరగవు.
అయినా మీరు కలవరపడద్దు, నీ కుటుంబాన్ని దాటిపోడు. చప్పట్లు కొట్టుగా స్తోత్రం కలిగిన గాక. దేవుని మహిమ కలిగిన ప్రభు నిన్ను దాటిపోయేవాడు కాదు. స్తోత్రం కలిగిన గాక. అలాగనే మరియా మార్తలు కూడా యేసుక్రీస్తు ప్రభుకి ఎంతో పరిచయం చేస్తారు. ఎంతో. దేవుని స్తోత్రం కలిగిన గాక. వాళ్ళు చేసే పరిచయం అంత ఇంత కాదు, ఎంతో పరిచయం చేస్తారు. యేసు ప్రభు వెళ్ళినప్పుడల్లా ఎంత పరిచయం చేస్తారు. అటువంటి మరియా మార్తల ఇంట్లో వాళ్ళ సహోదరుడు ఒకడు ఉన్నాడు, లాజరు. ఆ లాజరు మరణమయ్యాడు. యేసు ప్రభు కబురు పెట్టారు. యేసు ప్రభు కబురు, నానా రే మాట్లాడు. అల్లే పెద్దగా కొంచెం నిదానికి ఒక అరగంట కూర్చొని ఆయన ప్రభు స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. రెండు హల్లెలూయా అంటే చేతులు పైకి లేగాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా అంటే చేతులు పైకి లేవాలి, నాలుక బయటికి రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ శబ్దం వింటేనే సైతాన్ని వెన్నులో ఉణుకు పుట్టి ఒంట్లో పుట్టి అది సంగతి పరిస్థితి. దేవుని స్తోత్రం కలుగును గాక. అయినా ఈ ఉద్యమం చప్పట్లు కొట్టు గట్టిగా. ఈ కాకదో స్తోత్రం కలుగును గాక. దేవుని పేరు కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు కబురు పెట్టారు. యేసు ప్రభు వచ్చే వరకు 3 రోజులైంది. ఎందుకంటే బండ్లు లేవుగా, కార్లు లేవుగా, బస్సులు లేవుగా. ఆయన కాలినడకన వచ్చే వరకు 3 రోజులు చచ్చిపోయాడు. తీసుకెళ్లి భూస్థాపితం చేసి పారేసి సమాధి చేశారు. యేసు ప్రభు వచ్చారు. డెడ్ బాడీ ఎక్కడుంది? లేదు. అప్పటికి ఒక మాట వేసింది సహోదరి, నువ్వు ఎక్కడ ఉంటే నా తమ్ముడు అసలు సావకునే పోయాడు, నువ్వు చేయబట్టే చచ్చిపోయావు. ఒక్కోసారి మన మీదనే పడతారు. అయ్యగారు వాళ్ళే మొత్తం వచ్చింది. ఈ అయ్యగారు రాకముందే బాగుంది, మేము వచ్చాక మేము ఆరిపోయింది అంటారు. వాళ్ళని దేవుడు క్షమించును గాక. స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎక్కడుంటే నా తమ్ముడు సావకపోయాడే, మై పునరుత్థానం జీవం నేనే. చప్పట్లు కట్టేస్తున్నాను. నా ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా బ్రతుకుతాడో. స్తోత్రం కలిగిన గాక. ఎక్కడుంది సమాధి? ఎక్కడ చూపించండి. అది అక్కడే సమాధి చేశారు. ఆ రాయిని బొర్లించండి. ఒక ఆయన అంటాడు, రాయిని బొర్లించమనకపోతే రాయిని ఆయనే బొమ్మనొచ్చుగా. మరి పిచ్చోడా ఏనాడు జాగ్రత్తగా. రాయి తీసే పని మనది, లాజర్ను లేపే పని యేసయ్యది. చప్పట్లు కట్టుకు. అంటే విశ్వాసం. నువ్వేమి చేయకుండా ప్రభువా నా అప్పు, నువ్వు ఎక్కడ కూర్చొని అప్పులు తీరుతున్నావు. లక్షలు అంటాను. కష్టపడి పని చేస్తే కష్టాన్ని దీవిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పా. దేవుని మహిమ కలుగును గాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం. నువ్వు కష్టపడి పని చేస్తే నిశ్చయంగా నీ చేతులు కష్టాన్ని. రాయిని కూడా మా అమ్మని వచ్చిగా పక్కకి. ఈడేం చేయడు పని, ప్రార్థన కూడా చేయడు. రే విను, రాయిని తీసే పని మనది, లాజర్ని లేపే పని వేసేది. చప్పట్లు కట్టేస్తాడు. లాజరు బయటికి రా అని పిలిస్తే ఒక ఆవిడ, లాజరు బయటికి రమ్మనిపోతే బయటికి రానొచ్చుగా. ఇంకొక ఆమె వచ్చి పిచ్చిదానా, లాజర్ రమ్మంటే లాజర్ అక్కడ వచ్చిండే, బయటికి రావంటే లాజర్ నాన్న, లాజర్ తాత, లాజర్ అమ్మమ్మ మొత్తం వస్తారు బయటికి. మృతుల పునరుత్థానం జరుగుద్ది. ఆయన మాటలంత శక్తి ఉంది. పిచ్చిదాన చప్పట్లు కొట్టని కట్టుకొస్తారు. అప్పుడు లాజరు ఇలా వచ్చాడు. పేద వస్త్రాలు కట్టారు కదండి, ఇలా వచ్చాడు లాజరు. ఇలా వచ్చేసి మొత్తం ఏం కనపడట్లేదు. ఒక ఆమె అంటది, ఏమమ్మ నేను నమ్మని అంటుంది. నువ్వు నమ్మవు, నీకు అనుమానం. సంఘంలో ఎప్పుడు ఈ అనుమానం బెచ్చే ఉంటది. ఎంత రాజుగారు ఎంత కష్టపడి కోట్లు పెడతంటే, మీరు ఎంత కష్టపడుతున్నారు కానీ నిన్నవానే మొన్నవానే మనకు వాహన వస్తాం అయ్యగారు. ఇవి స్తోత్రం కలుగాక. ఆమేన్ హల్లెలూయా. నీ అనుమానం తగలబడ ప్రతి సంఘంలో తోమాదు. దేవుని స్తోత్రం. ఏమమ్మా నేను నమ్మిన కట్లో ఆడి తీసాకే నేను నమ్ముతా. గొప్పదని అసలు నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. చప్పట్లు కట్టుగా నమ్మితే దేవుడి కార్యాలు చేస్తారు. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్ హల్లెలూయా. దేవుని స్తోత్రం. రే కట్లు విప్పండి రా. స్తోత్రం కలిగిన గాక. అద్భుతంగా మరణపు వాసన పోయింది. చప్పట్లు కట్టుగా స్తోత్రం కలిగాక. జీవంతో ఉన్న లాజరు. చప్పట్లు దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎట్లారా లాజరు బ్రతకడానికి గల కారణం ఏంటంటే, మరియా మార్తల ఇంట్లో యేసయ్య ఉండేవాడు. యేసయ్యకి పరిచర్య జరిగేది. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో మరణపు వాసన ఉండదు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగాక. జీవం వెలువడి చేస్తే మరణము గెలిచి. కొంచెం పెట్టాలి ఇప్పుడే. మరి ఉద్యమం ఆగట్లేదు. స్తోత్రం కలుగును గాక. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడు
పాడుచు నిన్నే ఘనపరచు. కొద్ది స్పీడ్ పెరగండి. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు పునరుత్థానుడా. అటు పాడదు, అస్సలు పాడదు, దండం పెడతా పాడదు. నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడాలి. కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని. పాడరా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడరా ఊపిరి నాలో ఉన్నంత వరకు. నా విమోచకుడవు నీవేనని రక్షణాను నీ ద్వారా కలిగిందని. నా విమోచకుడవు నీవేనని రక్షణాను నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు పునరుత్థానుడా. పాడాలి. పునరుత్థానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను. స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనీలు జీవించుచు. ఎందుకు లాజరు బ్రతికాడంటే వచ్చింది పునరుత్థానుడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును. వచ్చింది మరణం లేనివాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరణపు ముళ్ళుని విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచే దేవుడు వచ్చింది. నీ ఇంట్లో యేసయ్య ఉంటే ఆకస్మిక మరణాలు ఉండవు. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం కలుగాక. శిశు మరణాలు ఉండవు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి మహిమ కలుగుగాక. కాలము నిండి ఆయుష్ తీరి చనిపోవటమే తప్ప యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ ఇంట్లో మరణపు వాసన ఉండదు. స్తోత్రం దేవునికి స్తోత్రం. నయోమి ఇంట్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. భర్త చనిపోయాడు. నయోమి బాధపడమాకే, ఎవరికైనా వచ్చే కష్టమే. కొంచెం ఓదార్చబడింది. పెద్ద కొడుకు చనిపోయాడు, చిన్న కొడుకు చనిపోయాడు, మొత్తం మరణాలే. ఇంకా అక్కడ ఉంటే నేను కూడా చచ్చిపోతానని సజీవుడైన దేవుని దగ్గరకు వచ్చాను. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? నయోమి బెత్లెహేముకి వచ్చాక ఆ ఇంట్లో మరణం లేదు. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి మహిమ కలుగును కాక. మోయాబులో ఉన్నంత కాలం మరణమే. ఒక మరణం మర్చిపోయేలోపు ఇంకో మరణం, ఆ మరణం మర్చిపోయేలోపు ఇంకో మరణం. ఎప్పుడైతే ఇక్కడ ఉంటే నేను కూడా చచ్చిపోతాను, నా దేశాన్ని నా దేవుడు దర్శించాడని ఎప్పుడైతే తను బుద్ధి తెచ్చుకొని మనస్సు మార్చుకొని తను తెలివి తెచ్చుకొని బెత్లెహేముకి వచ్చింది. ఆ ఇంట్లో మరణం లేదండి, జన్మం. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగాక. రూతు ప్రజలు వివాహమై కుమారుడు పుట్టాడు. స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, నా యేసయ్య నీ ఇంట్లో ఉంటే స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో మరణపోసం ఉండదు. దీర్ఘకాల రోగాలు ఉండవు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మంచంలో అవసరం ఉండదు. ఓ లైఫ్ లాంగ్ మందులు వాడటం ఉండదు. యేసు ప్రభు నీ ఇంట్లో ఉంటే, ఎందుకంటే ఆయన స్వస్థపరిచే దేవుడు కాబట్టి. ఇంత అద్భుతమైన దేవుడు నీ ఇంట్లో ఉండాలి. ఈ రాత్రి అందరూ అడగాలి, యేసయ్యా నువ్వు నా ఇంటికి రావాలయ్యా. నువ్వు నా ఇంట్లో ఉంటే మరణపు వాసన ఉంటదంటయ్యా. అందుకే పాడారు, మరణము నన్నేమీ చేయలేదని పాడింది. అందుకే స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. అరే చచ్చిపోయి 3 దినాలై వద్దు ప్రభువా, రాయి తీస్తే కంపు కొడతారట. అమ్మాయి చెప్పేదెవరు? పునరుత్థాన జీవాన్ని నేనే. నువ్వు నమ్మితే దేవుని మహిమ
నువ్వు చూస్తావు. నమ్మో. ఈ రాత్రి ఎవరైనా ఇక్కడ దీర్ఘకాల రోగంతో వాళ్ళు బాగుపడతారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. దేవుడు స్వస్థపరుస్తాడు. నీ ఇంట్లో ప్రతి చీకటి శక్తులు తొలగిపోతే చప్పట్లు కొట్టు. చెల్లంగి శక్తులు తొలగిపోతే చప్పట్లు కొట్టు. మాంత్రిక శక్తులు తొలగిపోతే చప్పట్లు కొట్టు. పొలిమేరు శక్తులు లయమైపోతే చప్పట్లు కొట్టు. ప్రతి చీకటి అంధకార దురాత్మ చేతబడి బాణమతి విగ్రహారాధన శక్తులు యేసు నామములో లయమైపోవునుగా. నా యేసయ్య శక్తి స్వస్థపరిచే దేవుడు, ఆయన విడుదలిచ్చే దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. 3 దినములు సమాధి రాయి మూసేసినా సరే స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. లాజరు సజీవంగా లేచి బయటకు వచ్చాడు. ఎందుకంటే పిలిచిన దేవుడు సజీవుడు. నువ్వు ఎవరిని ఆరాధిస్తావు అనుకున్నావు? నువ్వు ఆరాధించే దేవుడు ఎంత గొప్పడు అనుకుంటున్నావు? తన నోటి మాటతో భూమి ఆకాశాలు చేశాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆయన నాసికారంధ్రంలోంచి ఊపిరి విడిస్తే సముద్రం 2 పాయలైపోతాయి. ఆమేన్. ఎవరనుకున్నాను? ఈ దేవుడు ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఒక్క పాదమే, 2వ పాదం సముద్రం మీద పెడతాడట ఆయన. అంత అద్భుతమైన దేవుడు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవాది దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. నీ దేవుని శక్తి ఏంటో నీకు తెలియట్లేదు. నీ దేవుడు ఎంత శక్తిమంతుడు, నీ దేవుడు ఎంత రోషం కలిగిన వాడు, నీ దేవుడు ఎంత ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు నువ్వు తెలుసుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. మరణాన్ని గద్దిస్తే వెళ్ళిపోతాయి, దెయ్యాన్ని గద్దిస్తే వెళ్ళిపోతాయి, తుఫాన్ ఆగిపోతే ఆగిపోతాయి. అంత శ్రేష్టమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన గాక. అందుకే నా బైబిల్ చెబుతుంది, యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. ప్రభు స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. ఎవరు ధన్యులు? ఈ రోజున ఇల్లు కట్టుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, ప్లాట్ కొనుక్కున్నాడు కాదు ధన్యుడు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగు గాక. మరి నువ్వు ఏం అడగాలి ఈ రాత్రి? యేసయ్యా నువ్వు నా ఇంటికి రావాలి. నువ్వు రాకపోతే నేను వెళ్ళనయ్యా. నువ్వు నా ఇంట్లో ఉండాలి. ఏది ఉన్నా లేకపోతే నువ్వు ఉండాలి నా జీవితం. నువ్వు ఉంటేనే స్వస్థత, నువ్వు ఉంటే అద్భుతం. పచ్చి నీరు ద్రాక్షరసంగా మారింది. స్తోత్రం కలిగిన గాక. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. మా చర్చికి ఫ్యామిలీ వస్తా ఉండేది. వాళ్ళ అమ్మాయి మా అబ్బాయితో పాటుగా బీటెక్ కంప్లీట్ అయింది. అందరికీ జాబ్స్ వచ్చినాయి, అమ్మాయికి జాబ్ రాలే. డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి. తన ఫ్రెండ్స్ అందరికి తనకంటే తక్కువ పర్సంటేజ్ ఉన్న మార్క్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ వచ్చాయి, ఈ అమ్మాయికి జాబ్ రాలే. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టి, యేసయ్య శక్తి కలిగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడని ఆ రోజు వాక్యం చెప్పాను. ఆయన ఎడారిలో నదులు ప్రవహింపజేసేవాడు, అరణ్యంలో త్రోవ కలగజేసేవాడు, ఆయనకు అసాధ్యమైంది లేదని యెషయా గ్రంథం నుంచి వాక్యం తీసుకొని చెప్పి ప్రార్థన చేసి ఆ బిడ్డను ధైర్యపరిచే వాక్యం చెప్తున్నంతసేపు ఆ బిడ్డ ఏడుస్తాను ఉంది. ఆ నెక్స్ట్ డేని ఆ బిడ్డకు ఫోన్ కాల్. భారతదేశంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సాఫ్ట్వేర్ సంస్థ TCS అమ్మాయికి జాబ్ వచ్చింది. చప్పట్లు స్తోత్రం. దేవుని మహిమ కలిగిన గాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. అమ్మాయికి జాబ్ వచ్చింది, వివాహం జరిగింది. పాస్టర్ గారు కూడా, జ్ఞానరాజు గారు కూడా వివాహానికి వచ్చారు. స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఇప్పుడు మర్చిపోలేనటువంటి సంఘటన ఏంటంటే, ఆ రోజు దేవుడు మాతో మాట్లాడారు. మాకు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి స్టార్ట్అప్ కంపెనీలో, చిన్న చిన్న కంపెనీలు వచ్చాయి. ఈ అమ్మాయికి భారతదేశంలోనే ప్రాముఖ్యం. TCS అంటే ఇట్స్ ఈక్వల్ టు గౌట్ జాబ్ అంట. అంత మంచి కంపెనీలో జాబ్ వచ్చిందంట. స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు చేసినటువంటి అద్భుతం. ఆమేన్. స్తోత్రం కలిగిన గాక. నీ శాపం, నీ దరిద్రం తొలగిపోవాలి అంటే స్తోత్రం కలిగిన గాక. యేసయ్య నీ ఇంట్లో ఉండాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగిన గాక. యేసయ్య నీ ఇంటికి తీసుకుని వెళ్ళాలి. అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రుడి కాదు, నువ్వు మాట మాత్రం సెలవు అయ్యా. ఆ దాసుడు బతుకుతాడు. ఏంటంటే విశ్వాసం? యేసు షాక్ అయ్యాడు, వండర్ అయ్యాడు. అరే ఇంత విశ్వాసం ఇశ్రాయేల్లో కూడా లేదు. ఈ రోజు నువ్వు మందిరానికి వస్తున్నావు, వాక్యం ఉంటుంది కానీ విశ్వాసం లేదు నీ జీవితంలో. ఎన్ని వాక్యాలు వింటున్నావు? పారబోస్తున్న వాక్యాన్ని. ఎవరైనా చక్కని అన్నాన్ని పారేస్తారండి? వాక్యాన్ని ఈ రోజున మనం ఇటు విడిచిపెడుతున్నాం. విన్న వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని ఆ వాక్యాన్ని నమ్మితే దేవుడు అద్భుతం చేస్తాడు. నమ్మితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. ఈ రాత్రి ఏ కుటుంబంలో శాపం ఉందో ఆ శాపం తొలగిపోతుంది. నమ్ము. ఏ కుటుంబంలో దరిద్రం ఉందో ఆ దరిద్రం తొలగిపోతుంది. నమ్ము. ఏ కుటుంబం మీద చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్నాయో, ఏ సునామలు అవన్నీ లయమైపోతున్నాయి. చప్పట్ల గట్టిగా స్తోత్రం కలిగా. మారని భర్త మారబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో రక్షణ కార్యం జరగబోతుంది. చప్పట్లు గట్టిగా దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా.
మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు ఇంట్లో ఉంటే వాడి పాపాలు క్షమించబడి పక్షవాయు రోగం తగ్గి వాడు పరిపెత్తుకుని అందరి ఎదుట లేచెలితే జనులు విస్మయం పొందారంట. ఏట్రా బాబు ఇది, ఎంత అద్భుతం! ఎవర్రా నేను బాగు చేసింది? యేసయ్య. ఎవరు తీసుకెళ్లారా? ఆ నలుగురు తీసుకెళ్లారు. ఎక్కడున్నాడు యేసయ్య? ఆ ఇంట్లో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ ఇంట్లో యేసు ఉంటే చూస్తామా? నీ ఇంట్లో యేసు ఉంటే ప్రతి దరిద్రం పోతుంది, ప్రతి శాపం పోతుంది, ప్రతి దుఃఖం పోతుంది, ప్రతి వేదన పోతుంది. ఎందుకంటే ఆయన వచ్చింది ఎందుకు తెలుసా? మనల్ని దీవించడానికి ఈ లోకానికి వచ్చింది, మనల్ని ఆశీర్వదించడానికి వచ్చింది. ఎక్కడున్నాడు ఆయన? సమీపింపరాని తేజస్సులో. ఎక్కడ ఎక్కడ? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తున్నటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకొని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమానికి ఎంచుకొనక దాసుని స్వరూపం ధరించి తనను తాను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. అందరం కలిసి పాడదాం. సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా? మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా? యేసయ్యా నీ ప్రేమ బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా? మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా? చెరయందు నేనుండ, నరయందు తడియుండ, కరమందు దాచితివే. నన్నే పరమున చేర్చితివే. తరయందు నేనుండ, చెరయందు తడియుండ, కరమందు దాచితివే. నన్నే పరమున చేర్చితివే. కరుణకు కరుణను నొసగితివి, కరుణకు కరుణను నొసగితివి. యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది, యేసయ్యా నీ కృపయంత విలువైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా? మా సమీపమునకు దిగి వచ్చినావు. నీ ప్రేమ వర్ణింపతరమా? యేసయ్యా
యేసయ్యా నీ ప్రేమ బలమైనది, యేసయ్యా నీ కృపయో విలువైనది. ఎక్కడి నుంచి వచ్చి నీ ఇంట్లో ఉంటున్నాడు ఆయన? సమీపింపరాని తేజస్సుని ఉండేవాడు. స్తోత్రం. నరావతారిగా దేవదూతల చేత పొగడబడేవాడు, దేవదూతల కంటే తక్కువ వాడిగా పుట్టాడు మనందరి కోసం. యెషయా భక్తుడు అంటాడు కదా, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడ్డాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. అంత గొప్ప దేవుడు ఈరోజు నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఇంట్లో ఉంటే స్వస్థత, ఆయన ఇంట్లో ఉంటే విడుదల, ఆయన మన ఇంట్లో ఉంటే అద్భుతం, ఆయన మన ఇంట్లో ఉంటే మరణపు వాసనలు ఉండవు, జీవమే. స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదమే, దీవెనే. ఆఖరిగా మరొక ఇల్లు మీకు చూపిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం, తీయనవసరం లేదు. యేసు క్రీస్తు ప్రభువారు యెరికోలో సంచరించి వెళ్తున్నారు. విస్తారమైన జనసమూహం, ఎక్కడ యేసు ప్రభు ఉన్న విపరీతమైనటువంటి ప్రజలు. ఎందుకంటే ఆయన బాగు చేసేవాడు, అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, మేలు చేసే దేవుడిని విపరీతంగా ప్రజలు వచ్చేవారు. జక్కయ్య అనే వ్యక్తి ఉన్నాడు, భయంకరంగా డబ్బులు వసూలు చేస్తూ, వడ్డీలకి ఇచ్చి పన్నులు వసూలు చేస్తూ, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీవెన లేదు. నేను ఎవరో ఎక్కడో ఒక మాట, మేబీ ఎక్కడో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఈ పాస్టర్ గారు ఎవరో చెప్పారు కానీ, నా స్థలం నాది, స్థలం నాది, స్థలం నాది, స్థలం నాది, స్థలం పక్కది నాది, పక్కది నాది, పక్కది నాది, పక్కది నాది అని అది కొన్నాడు, చచ్చిపోయాడు. తీసుకెళ్ళాడా అన్నాడు. నిజంగా అంత అద్భుతంగా ఉన్నమాట. నేను తీసుకెళ్తావా? బ్రతుకున్నంత కాలం నాదది, నాది, ఇది ఇది నాది, ఇది నాది, డబ్బు 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 అంటావు, నాదంటావు నాదంటావు. ఏమన్నా పోయినప్పుడు తీసుకెళ్తావా? ఏదైనా మనతో పాటు వస్తుందా? తమ్ముడి మీద వ్యాజ్యం ఆడాడట, నా స్థలం అన్నాడట. అది తీసుకోవడం కానీ కొని సుఖాన్ని అనిపించాడు, చచ్చిపోయాడట. ఇట్లా గమనించండి, మనం చచ్చిపోయి వెళ్ళేటప్పుడు ఏది కూడా మన వెంట రాదు. స్తోత్రం. ఇప్పుడు ఇందాక నేను బ్రష్ చేస్తూ అలాగే పాస్టర్ గారు, సురేష్ పాస్టర్ గారు గోడ నుంచి అవతల చూస్తే విపరీతమైన పొలాలు ఉంటాయి. ఆ పొలాలన్నీ ఒక్కడ వేడి చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళడం. మనం ఇంకేమి రావు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం కలిగినాక మనం ఏం తీసుకెళ్ళము. ఇప్పుడు వేసుకున్న వస్త్రము, తినే తిండి తప్ప నీకు ఇంక వంటింటికి ఇది ఏమి ఉండదు. అక్కడ శరీరాన్ని కాపాడుకోవడానికి బట్టలు, రుచికరమైన భోజనం, ఇక అంతే. స్తోత్రం కలిగి అంతకు మించేయలేదు. అన్న వస్త్రాలు కలిగి మంచి చక్కని నివాసం కలిగి బ్రతకడే తప్ప మనం వెళ్ళేటప్పుడు నేను ఏమి తీసుకోం. కాబట్టి ఈ లోకం మీద వ్యామోహం పెంచుకోవద్దు. స్తోత్రం చెప్ప లోకం కూడా. ఆమేన్. 10 ఎకరాలు బిట్టు నాదే, రోడ్డు మీద కాలు తీసి పొలంలో పెట్టడమే. చచ్చిపోతే వీడికి 6 అడుగులే పెట్టి ఏం తీసుకెళ్తాం? ఉన్నాయి రవల్ నెక్లెస్, స్వాతి నెక్లెస్, జోకాలు, సాంబార్ బకెట్లు కొత్త ఉన్నాయి. మొత్తానికి గాజులు కట్టి వేసుకొని 6 బయట సంతోషం మంచం వేసుకొని పడుకుంటావా? దమ్ముంటే పడుకో సొంతం. మరి ఎందుకు? ఉన్న లాకర్లో ఉంటామే, తాకట్లో ఉంటామేగా, చూసుకొని మరో చెప్పుకొని ఆడమన్నట్టుగా. స్తోత్రం కలుగును గాక. మట్టిలో కలిసిపోయేదానికి ఎందుకండి? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మహిమ మహిమ. మనం చనిపోతే మహిమలో ప్రవేశిస్తాం. చప్పట్లు కట్టి స్తోత్రం కలుగా. దేవుని మహిమ కలుగాక. అందుకే ఎవరైనా దైవజనం చనిపోతే మహిమ ప్రవేశం అనేస్తారు. మహిమలో ప్రవేశిస్తాం. నువ్వు వెళ్ళేటప్పుడు ఏమి నీ వెంట తీసుకెళ్ళవో, నీ కొడుకులు కూడా కాటి దాకే వస్తారో. నీతో రారెవరో, నీతో పాటు ఉండే దేవుడే. నీ బిడ్డలు అంత్యక్షర సమాధి కొయ్యి దాకే వస్తారు. సమాధిలోకి ఎవడు రాడు, వల్లకాడు దాకే వస్తారు. అంతకు మించి ఇంకొక్కడికి ఎవడు ముందుకు వేయలేడు. నీ కొరకు దిగి మరణాన్ని అనుభవించి, నరకాన్ని అనుభవించి, చెరగా తీసుకెళ్ళి నీ కొరకు ఇప్పుడు అక్కడ నివాసాలు సిద్ధపరుస్తున్నాడు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి. స్తోత్రం కలుగును గాక. ఇది తెలియక మనం వడ్డీ డబ్బులు రావాలా, అక్కడ డబ్బులు రావాలా, మన ఆరాటం, అక్కడ బంగారం కొనాలా, ఇది కొనాలి, కానీ మనం దాన్ని ఏమి తీసుకెళ్ళాం. ఈ చెక్క ఎటువంటి వాడంటే అధికమైన పన్నులు వసూలు చేసి విపరీతంగా సంపాదించి నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. వెండి గ్లాసులు, బంగారం గ్లాసులు ఉంటాయి, కానీ అది తినలేడు. ఎందుకు?
మంచి మసాలా కూర పెడితే నాకొద్దు, గ్యాసు ట్రబుల్. తినలేనప్పుడు ఎందుకు మరి? స్తోత్రం. కలాకంద, లడ్డు, మైసూర్ పాక, అది ఇది పెడితే తినలేం. ఒక ఏజ్ వచ్చాక తినలేం. అదేంటో తినేటప్పుడు దొరకదు, వద్దన్నప్పుడు దొరుకుతుంది. దరిద్రం. స్తోత్రం. మనం తినేటప్పుడు ఎవరు తీసుకురారు. జ్వరం తగిలి నీరసంగా ఉన్నప్పుడు అందరూ పళ్ళు తెస్తారు, అప్పుడు తినబోద్దు కాదు. వాళ్ళు మన పక్కన కూర్చొని వాళ్ళు వచ్చుకొని తింటుంటారు. మీరు తిండి మండిపోతే తినరా? స్తోత్రం. తినబుద్ధి అయినప్పుడు ఎవరిని పెడతారా? ఎవరు పెట్టరు. స్తోత్రం. మన జీవితం ఇంతకి ఈ జీవితం ఒక్కోసారి ఎందుకు పుట్టారో భూమి మీద అనిపిస్తుంది. ఇదంతా తట్టుకుని ఒక ఆయన పెద్దగా ఇదంతా నీ వల్ల వచ్చింది అన్నాడు. స్తోత్రం. దేవుని మహిమ కలుగాక. నువ్వు చేసింది ఇదంతా, నువ్వు చేయబట్టి ఈ తెప్పులు వచ్చి లేక ఇది వచ్చేదే కాదన్నాడు. స్తోత్రం. అలాగే సంతోషం లేక, నెమ్మది లేక, సమాధానం లేక ఊళ్ళో పడిపోతున్న జక్కయ్యకి యేసుని చూడాలని ఆశ కలిగింది. చప్పట్లు కట్టి స్తోత్రం కలిగింది కాక. దేవుని మహిమ కలిగింది కాక. మరి యేసుని చూడాలంటే అంత ఈజీయా? అంత ఈజీ అంటే యేసు ప్రభు చూడాలంటే అంత సులువా? కాదే. స్తోత్రం కలిగింది కాక. ఆమె హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువును చూడటానికి విపరీతమైన జనం ఉన్నారు. కాబట్టి ఈయన కొంచెం హైట్ తక్కువ ఉంటాడట. ఎగిరి చూడటం ఇష్టం లేక ముందు వెళ్ళిపోయి, ఎందుకంటే చాలా తెలివితేటలు ఉంటాయి పొట్టు వాళ్ళకి, వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కేశాడు, మేడి చెట్టు ఎక్కేశాడు. ఎక్కడికి యేసు ప్రభు వస్తాడు, ఎక్కడికి యేసు ప్రభు వచ్చిన తర్వాత నేను యేసు ప్రభుని చూస్తాను, యేసు ప్రభు నన్ను ఎవరు చూడరు, యేసు ప్రభు చూస్తానంటే అక్కడ జనం పోతుంటే జక్కయ్యా బాయ్ త్వరగా దిగండి. ఎప్పుడు దిగండి తెలియదు, కింద ఉండవు. ఏం అడగలేదు. ప్రభా నేను ఎవడు ఎక్కడ అడిగారా? నిన్ను అడిగాడా? అంటే ఆయన చూడగానే మన పాపం ఒప్పేసుకుంటాం. చప్పట్లు కట్టిస్తాం. ఆమె నల్లయ్య. కొంతమంది డాక్టర్ దగ్గర బాగానే లేని రోగం కూడా చెప్తారు, ఎందుకని మంచి మందులు రాత్రని. ఇదొక బ్యాచ్. పొద్దున్నే చెప్పా, మా ఫ్రెండ్ ఒకడు ఏ మాత్రం కనబట్టి వేసుకుంటాడు. ఏంటంటే అదే ఒక మూల పడి ఉంటుంది అంట. అది దేనికో పని చేస్తాడు. ఆడి ముందు మాత్రం ఉంచలేదు, కనపడి వేసేసుకుంటాడు. అది జ్వరం ఉందా, మోసంతా ఏమీ లేదు, తీయటం కూడా ఒకటి వేసేసుకోవట్లేదు. ఎందుకంటే అదే ఒక మూల పడి ఉంటుంది. అబ్బా చాలా పెయిన్లు ఉన్నాయిగా, అదే ఒక మూల పడి ఉంటుంది అని చెప్తారు. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు లేనిపోని కూడా చెప్తారు, మందులు రాస్తారని. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపం. ఒక సీరియస్ మాట చెప్పిన తమ్ముళ్ళు సంగమా, మన బ్రతికి ఏంటో అక్షరాల్లో చెప్తాడు యేసు. ఇక్కడ నేను మీ ముందుకు వచ్చి ఒక మంచి మనిషిలాగా వాక్యం చెప్పొచ్చు. నా అసలు స్వరూపం ఏంటో దేవునికి తెలుసు. నీది అంతే. నీ అసలు స్వరూపం ఏంటో తెలుసా? ఇప్పుడు కనపడేది కాదు. ఇంట్లో ఒంటరిగా నువ్వు అక్కడ ఉన్నప్పుడు వస్తుంది అసలు స్వరూపం బయటికి. అంటే ఒక రకం చెప్పాడు, ప్రతి ఒక్కడు అపరిచితుడే. ఇంకొక మనిషి ఉంటాడు నీలో, ఇంకొక స్వభావం ఉంటుంది. ఇది కనపడేది కాదు, అది దేవునికి తెలుసు. జక్కయ్యా త్వరగా దిగాడు. ప్రభువా నేను ఎవరో దగ్గర అంత తీసుకుని అంతకంత 4 అడిగాడా? మరి అది అడిగాడా అంటే ఆయన చూడగానే పాపాలు తీసుకుంటాడు. స్తోత్రం. ఆ పొద్దుటి నుంచి యేసు ప్రభు యేసు ప్రభు పక్కన తిరిగి వాళ్ళు అందరూ ఇంట్లోనేగా యేసు అన్నాడు కదా, జక్కయ్యా త్వరగా దిగు, నేను నీ ఇంట్లో ఉండాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగింది కాక. వీళ్ళందరికీ మెంటలెక్కింది, కోపం వచ్చింది. ఉదయం నుంచి తిరిగి కనీసం మా ఇంటికి టీ తాగడానికి రాలేదు, మంచిలు తాగడానికి రాలేదు, మా ఇంటి దగ్గర మజా తాగలేదు, స్ప్రైట్ తాగలేదు, డ్రింక్ తాగలేదు. ఈయనేమో జక్క ఇంటికి వెళ్ళిపోతాడంటే ఏడింటికి వెళ్ళిపోతాడంటేనా? స్తోత్రం కలిగాక యేసు ప్రభు నోర్మై, ఇతడు నా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్ల గట్టిగా స్తోత్రం కలుగును కాక. ఆమేన్ హల్లెలూయా. స్తోత్రం కలుగును కాక. జక్కయ్య ఒక్కడే యేసయ్యను చూడటానికి వెళ్తే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. నేను అడుగుతున్నాను చెల్లి, నీ ఇంట్లో అందరు రక్షణ పొందారా? మీ అత్తమామలు, మీ తల్లిదండ్రులు అందరూ, మీ మరదళ్ళు, మీ మరుదులు అందరు రక్షణ పొందారా? రక్షణ పొందాలంటే యేసయ్యని రాత్రి ఇంటికి తీసుకెళ్ళాలి. స్తోత్రం కలుగును కాక. యేసయ్యని ఇంట్లో ఉంటే రక్షణ, యేసయ్యని ఇంట్లో ఉంటే కాపుదల. జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండాలి, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. ప్రతి ఇంటికి రక్షణ రావాలని ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు బిడ్డలారా. స్తోత్రం. ఏ ఒక్కరు నశించిపోవడానికి ఇష్టమో, మంగాపురం నశించిపోవడానికి ఇష్టం లేదు. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. మంగాపురం క్రీస్తు కొరకు పట్టబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. వెంకటరామపురం క్రీస్తు కొరకు పట్టబడాలి. ఒక్క డెక్క కూడా విడిచిపెట్టబడకుండా ప్రతి ఇల్లు రక్షణ పొందాలి దేవుని ఉద్దేశం. స్తోత్రం.
అందుకే మారుమూలల్లో ఊరు వాడ పల్లె పట్టణం ప్రతి టంకలో కూడా యేసుక్రీస్తు ప్రభు నామం ప్రకటించబడుతుంది. ఎందుకంటే బిడ్డలారా, యేసయ్య ఈ మంగాపురం గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు. ఆమె ఎలా చెప్పగలుగుతాం? యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో, ఆ లోకంలో మంగాపురం లేదా, ఆ లోకంలో వెంకట్రామపురం లేదా, ఆ లోకంలో నేరేడు చెర్ల లేదా? కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. స్తోత్రం కలిగిన గాక. ప్రేమించాడు కాబట్టి కరెంటు పోయిన వెంటనే ఇచ్చాడు. కరెంటు బాగానే రాజు పాస్టర్ గారు స్తోత్రం కలుగును గాక. వామ్మో, జనరేటర్ లేదని అడుగుతారు. ఇప్పుడు విని నేను సమాధానం చెప్పు. అసలు ఆ ప్రశ్న రాకుండా కరెంట్ వచ్చింది. చప్పట్లు గట్టిగా. దేవుడు ఎంత గొప్పవాడు. స్తోత్రం. అసలు ఆలోచన రాకుండానే, స్తోత్రం కలిగింది కాక, రెప్పబాట్లో అలా తీసి అలా ఇచ్చేసాడు. దేవుని కార్యం. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలిగి కాక. అంటే బిడ్డలారా, ఈ రాత్రి ఈ గ్రామాన్ని దేవుడు ప్రేమించి ఇక్కడ కూర్చుని మీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బిడ్డ, నేను నీ ఇంట్లో ఉండాలి, నేను నీ ఇంటికి రావాలి, నీ ఇంటికి నన్ను తీసుకెళ్తావా, నీ ఇంటికి నన్ను మోసుకెళ్తావా? నేను నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో రోగం ఉండదు, నేను నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో జబ్బు ఉండదు, నేను నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో శాపం ఉండదు, నేను నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో దరిద్రం ఉండదు, మరణం ఉండదు. బిడ్డ, నన్ను తీసుకెళ్తావని దేవుడు పిలుస్తావు. ఇంకా మారు మనసు పొందిన వాడు, రక్షణ పొందిన వాడు, ప్రభువైన యేసుక్రీస్తుని స్వరక్షణగా అంగీకరించిన వాళ్ళకి నేను ఇదే మాట చెప్తున్నాను, ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం. ఆమేన్. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి అననుకూల ప్రతికూల పరిస్థితుల్లో జరుగుతున్న అద్భుతమైన సువార్త. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఎలా జరుగుతుందని టెన్షన్ పడ్డారు రాజు పాస్టర్ గారు. అద్భుతంగా జరుగుతుంది కోట. చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇంత అద్భుతంగా జరుగుతుందంటే, నీ గ్రామం రక్షణ పొందాలి, నీ ఇల్లు రక్షణ పొందాలి, నీ ఇంటికి వేసే రావాలి. స్తోత్రం కలుగును గాక. నా ఇంటికి రావద్దయ్యా, మాట మాత్రమే సెలవయ్యా అన్న శతాధిపతి ఇంటికి వెళ్లకుండానే దాసుడు బాగుపడితే, యేసయ్య నీ ఇంట్లో ఉంటే పక్షవాయువు కలిగిన వాడు బాగుపడ్డట్టుగా నీ ఇంట్లో అద్భుతమైన స్వస్థతలు జరుగును గాక. కానా పెళ్లి విందులో పచ్చి నీరు మధురమైన ద్రాక్షరసం మారినట్లుగా నీ జీవితంలో, నీ ఇంట్లో ఒక మెరాకల్ జరుగును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ జూన్ నెలలో మీ ఇంట్లో అద్భుతం జరగబోతుంది. చప్పట్లు గట్టిగా, చప్పట్లు గట్టిగా. ఈ జూన్ నెలలో మీరు సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఈ జూన్ నెలలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. మీరు సాక్ష్యం రాయబోతున్నారు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎన్నాళ్ళుగో జరగని కార్యాలు జరగబోతున్నాయి బిడ్డలారు. చప్పట్లు కొట్టండి. ఎన్నాళ్ళుగానో జరగని కార్యాలు దేవుడు మేలు చేయబోతున్నాడు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న కార్యాలు నా దేవుడు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకటే అడిగి రాత్రి, యేసయ్య నా ఇంటికి రావా, నువ్వు నా ఇంటికి వస్తే మేలయ్యా. యేసయ్య మన ఇంటికి వస్తే మరణం ఉండదు, జీవమే. మరణపు శ్వాసన ఉండదు, మరణపు స్మెల్ ఉండదు, డెత్ స్మెల్ ఉండదు, జీవమే. స్తోత్రం. ప్రార్థన చేయి, ప్రభా నా ఇంటికి రాహాబు ఇంటికి ఇచ్చిన కాపుదల కావాలయ్యా. పస్కా గొర్రె పిల్ల రక్తాన్ని పూసుకున్న ఇశ్రాయేలీల గుడారాలకున్న కాపుదల నా గుడారానికి ఉండాలయ్యా. నా ఇంట్లో ఆకస్మిక మరణాలు జరగకూడదు, నా ఇంట్లో గర్భస్రావాలు జరగకూడదు, నా ఇంట్లో శిశు మరణాలు జరగకూడదు, నా ఇంట్లో యాక్సిడెంట్లు జరగకూడదు, నా ఇంట్లో కాలం నిండి వృద్ధులై మరణించడం తప్ప ఆకస్మిక మరణాలు జరగకూడదు. యేసయ్య నీ ఇంట్లో ఉన్నటువంటి అద్భుతమైన కార్యం జరుగుతాయి. స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య నీ ఇంట్లో ఉంటే నీ ఇంటి మొత్తానికి రక్షణ వచ్చింది. తీసేయి ఆ లోకం మీద ఉన్న వ్యామోహం, డబ్బు మీద ఉన్న వ్యామోహం, భూమి మీద ఉన్న వ్యామోహం తీసేసి యేసయ్య వ్యామోహం పెంచుకో. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది కదా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే ఎతకాలి. అక్కడ ఎవరున్నారంటే క్రీస్తు దేవుని కుడిపార్శాన యేసుక్రీస్తు ప్రభువు వారు కూర్చున్నారు. శుద్ధ సువర్ణ వీధులు ఉన్నాయి, బంగారు మేడలు ఉన్నాయి, స్ఫటిక సముద్రం ఉంది, సింహము గొర్రెపిల్ల కలిసి జీవించే అద్భుతమైన పరలోకం. స్తోత్రం. మరి యేసయ్య నమ్మకపోతే ఏమవుతుంది? వినాలి. ఒక వాడి చెప్పు ముగిస్తా. యేసయ్య నమ్మకపోతే నమ్మని ఆత్మలు కాస్త నరకానికి వెళ్ళిపోతాయి. అక్కడే ఉంటది అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి వేదన, అడుగులేని అగాధం అంట. ఇప్పుడు అక్కడి నుంచి పడితే ఇక్కడ అడుగు ఉంది, 3 అంతస్తులు పడ్డా భూమి అడుగుంది, 5 అంతస్తులు పడ్డా 15 అంతస్తులు పడ్డా అడుగుంది. కానీ నరకంలో అడుగు లేదు, అడుగు లేని అగాధం. ఈ ఆత్మ అడుగుకి వెళ్ళిపోతూ ఉంటే అగ్ని జ్వాలలు ఎగేస్తా ఉంటాయి అట. ఆ భయంకరమైనటువంటి నరకం నుంచి తప్పించబడాలంటే ఈ రాత్రి నేను ప్రకటించి యేసయ్యని స్వరక్షణను అంగీకరించి మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళాలి. చప్పట్లు గట్టిగా స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసామనుకో తప్పించుకోవటం అనేది అసాధ్యం. బిడ్డలారా, మనం ఎవరు నరకానికి వెళ్లకుండా ఉండాలని యేసయ్య ఈ లోకానికి వచ్చి మ్రాను మీద వ్రేలాడి రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టి, ఓ మరణమా నీ విజయం ఎక్కడని, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడని మరణపు ముళ్ళుని విరిచి మృత్యుంజయుడు తిరిగి లేచినందుకు తెలుసా, మనం అందరం దేవుని రాజ్యానికి వెళ్ళాలి.
స్తోత్రం కలిగింది కాక. ఒక్కళ్ళు కూడా నరకానికి వెళ్ళటం వీలు లేదు. నరకం మనకు కాదు, అపవాదికి వాడి అనుచరులకి. బిడ్డ, ఎంత గొప్ప ఆశతో యేసయ్య ఈ లోకానికి వచ్చాడు కాబట్టి యేసయ్య మాలో పెట్టిన భారాన్ని బట్టి మన ఈ మధ్య సురేష్ అయ్య గారు పెట్టారు చూసారు మీటింగ్స్, ఎంతమంది వచ్చారు? దర్శించారులో జరిగింది. ఎందుకని అంత భారం? ఈ తర్వాత మేము అడగలేదు, కొన్ని లక్షలు ఖర్చు, లక్షలు ఖర్చు ఎందుకు సార్? ఒక మనిషి, ఒక దైవజనుడు లక్షల ఖర్చు ఎందుకు పెట్టాలంటే ఏ ఒక్క ఆత్మ కూడా నశించి నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ. ప్రతి ఒక్కరు రక్షణ పొందాలి, అంతటి అందరూ మారు మనసు పొందాలి. ఎందుకు ఈ రాత్రి రాజు పాస్టర్ గారు ఇలా బయట పెడతారనుకోవాలి, సంఘంలో పెడతారనుకోవాలి. స్తోత్రం. ఎందుకు ఈ సువార్త సభ, ఎందుకు ఈ లైట్లు? ఇది ఖర్చేం కాకుండా ఉండదు. ఎందుకని? ఈ గ్రామం రక్షణ పొందాలి. ఈ గ్రామం యేసు క్రీస్తు ప్రభు ప్రధాన దూత బోర శబ్దంతో మధ్యాకాశానికి వస్తే మంగాపురం మొత్తం ఎత్తబడాలి. చప్పట్లు. అది దైవజనుడి ఆశ. అది దైవజనుడి ఆశ. పేరు కోసం, ప్రఖ్యాతి కోసం, కీర్తి ప్రతిష్ఠితుల కోసం కాదు ఇది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. జక్కయ్య ఇల్లు లాగా మంగాపురంలో ఏ ఇల్లు నశించబడడం దేవునికి ఇష్టం లేదు. జక్కయ్య లాంటి వాళ్ళు మారాలి. ఇంకా ఇందాక నేను బాప్టిజం తీసుకోలేదు, చేతులు ఎత్తారు చూసారా? ఎట్లారా ఈ రాత్రి మనసు మార్చుకోండి, మారు మనసు పొందండి, బాప్టిజం తీసుకోండి. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు లోకానికి వస్తున్నాడు, మరలా రాబోతున్నాడు. ఒకసారి వచ్చాడు, యేసుని సురక్షణగా ఇంటికి తీసుకెళ్ళి. ఇంకా నీ భర్త మారకపోతే, కుటుంబం మారకపోతే అడిగి రాత్రి యేసయ్యా నా ఇంటికి రాయ్యా, నా కుటుంబంలో వేరు చేయ, నా ఇంట్లో ఉన్న అంతటిని మార్చయ్యా. స్తోత్రం. ఒక శతాధిపతి అన్యుడు, ప్రభు నమ్మినోడేం కాదు, వాళ్ళకు సమాజ మందిరాన్ని కట్టించిన అన్యుడు, మారు మనసు లేనోడు. అటువంటి వాడే అన్యుడు ఆయన కార్యాలు చూసి, అద్భుతాలు చూసి, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి పాత్రుని కాదని యేసు ప్రభు పాదాల మీద పడి ఏడ్చి మాట మాత్రం సెలవేయమని శతాధిపతి అడిగిన శతాధిపతి దాసుడు జీవితంలో అద్భుతమైన కార్యం జరిగితే ఈ రోజున యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళిన నీ బ్రతుకు ఎంత దీవించబడాలి, ఎంత ఆశీర్వదించబడాలి, ఎంత మేలు పొందుకోవాలి. ఎంతమంది ఆశపడుతున్నారు యేసయ్య మా ఇంటికి రావాలి రాత్రి? దయచేసి అందరూ లేచి నిలబడతాం ఒకసారి. యేసయ్య మా ఇంటికి రా నాయన. ఎవరు అటు ఇటు కదలొద్దు, అందరూ కూడా రెండు చేతులు జోడించి కన్నులు మూసుకొని యేసయ్య మా ఇంటికి రాయ్యా, యేసయ్య మా జీవితాలు మేలు చేయ్యా, మా కుటుంబంలో శాపం తొలగిపోవాలయ్యా, మా కుటుంబంలో దరిద్రం తొలగిపోవాలయ్యా, మా కుటుంబంలో మేలు జరగాలయ్యా. యేసు నీవే కావాలయ్యా. ఎక్కువ డిలే కావాలంటే నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో చెప్తాం అందరం కలిసి. నీవే కావాలయ్యా, నాతో
రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఎట్లారా ఈ రాత్రి దేవాదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంట్లో ఉంటే మేలు, ఆయన ఇంట్లో ఉంటే అద్భుతం, ఆయన ఇంట్లో ఉంటే స్వస్థత, ఆయన ఇంట్లో ఉంటే ఘనమైన కార్యాలు జరుగుతాయి. ఈ రాత్రి వేసే నీ ఇంటికి తీసుకెళ్తావా? అడుగుతావయ్యా, నువ్వు నా ఇంట్లో ఉండాలయ్యా, నువ్వు ఉంటేనే నా దరిద్రం పోతుంది, నా శాపం పోతుంది, నా బ్రతుకు మారుతుంది, ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది, నా భర్త మారుతాడు, నా పిల్లలు మారుతాడు, నా కుటుంబం బాగుపడుతుంది. యేసయ్యా, నువ్వు నా ఇంటికి రావాలయ్యా. అందరి చేతులు కిందికి దించండి. ఈ రాత్రి ఎవరైనా అయ్యా దేవుడు నాతో మాట్లాడాడు, నేను మారు మనసు పొందాను, బ్యాప్టిజం తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీ కుడి చేతిని పైకెత్తి చూపిస్తారా? నేను బ్యాప్టిజం తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు, నేను రక్షణ పొందుతాను, బ్యాప్టిజం తీసుకుంటాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. యేసయ్యని మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే మీకు రక్షణ దినం. ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తుని మీ స్వరక్షణ అంగీకరించండి. ఎవరైనా అటువంటి వాళ్ళు ఉంటే ప్లీజ్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్. మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. నేను బాప్టిజం తీసుకుంటానయ్యా అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని పైకెత్తి చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా? ఎవరు భయపడద్దు, సిగ్గుపడద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? ఇంకా ఎవరైనా ఉంటే, నేను రక్షణ పొందుతాను, బ్యాప్టిజం తీసుకుంటాను అన్న వాళ్ళు ఉంటే, నాన్న మీరు ఎవరికి భయపడద్దు, ఇది మీ తీర్మానం. మీ చేతిని పైకెత్తి చూపించండి. ప్రభు నీతో మాట్లాడితే, ప్రభు నిన్ను దర్శిస్తే, యేసయ్య నా జీవితంలో మేలు చేయాలని, అద్భుతం చేయాలని ఒకవేళ ఆశపడితే నీ ఇంటికి యేసయ్య తీసుకెళ్ళి నీ చేతుల పైకి ఎత్తి చూపించు. ఆయన ఎందుకు ఎత్తాడు కనుక్కోండి. ఆ తండ్రి బాప్టిజానికైనా చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎవరైనా గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం? థ్యాంక్ యూ జీసస్. చేయొద్దు. ఇంకా ఎవరైనా అన్నా నేను యేసయ్యని నా సంరక్షణ అంగీకరిస్తాను, నాకు యేసు క్రీస్తు ప్రభు కావాలి, నా ఇంటికి యేసయ్యని తీసుకెళ్తాను. ఇంకెవరైనా ఉంటే ప్లీజ్ లాస్ట్ కాల్. ఇంకెవరైనా ఉంటే లాస్ట్ కాల్. నన్ను చేతులెత్తున ముందుకు రండి. మీ కొరకు ప్రార్థిస్తాను. ముందుకు రండి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఒకసారి ఇటు చూడండి. చిన్నపిల్లోడు 14 years. ఈ వయసులోనే సతీష్ కుమార్ గారు రక్షణ పొందారు. ఈ వయసులోనే యంగ్ హోలీ టీమ్ దైవజనులు జాన్ వెస్లీ గారు రక్షణ పొందారు. యవ్వన ప్రాయంలో ఎంతమంది రక్షణ పొంది దేవుని కొరకు అద్భుతంగా వాడబడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా మీరు ఎవరైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే, బాప్టిజం తీసుకోవాలని ఆశ కలిగితే, నేను యేసయ్య నా సురక్షణ అంగీకరిస్తానని ఒకవేళ మీరు చెప్పగలిగితే కొంచెం ముందుకు వచ్చి నిలబడండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి నాయన నలుగురు బిడ్డలు నిన్ను సురక్షకునిగా అంగీకరించి, యేసయ్య మాకు కావాలి. యవ్వన ప్రాయంలోని ముగ్గురు యవ్వన బిడ్డలు యవ్వన ప్రాయంలో ఆయన వారి జీవితానికి సమర్పించుకుంటారు. ఒక తండ్రి గారు కూడా వారి జీవితాన్ని సమర్పించుకొని యేసయ్యని వారి ఇంటికి తీసుకెళ్తుండగా, యేసు నామములో ఈ బిడ్డల జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగును గాక. యేసు నామములో వీరు అద్భుతమైన సాక్షులుగా నిలబడదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. నన్ను ముందుకు వచ్చిన బిడ్డలు మీకు ప్రభు పెట్టి వందనాలు. దేవుడు దీవించిన గాక. గాడ్ బ్లెస్ తల్లి. వెళ్ళి నిలబడండి. ఒక్క మాట చిన్న ప్రార్థన చేసుకోండి. మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. అందరూ ఒకసారి ఒక్క మాట 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకోండి.
నా ఇంట్లో నువ్వు ఉండాలయ్యా, నా ఇంటికి నువ్వు రావాలయ్యా, మారా అనుభవం మధురంగా మారాలయ్యా, మూడు వారిన జీవితాలు చిగురించాలయ్యా, గొప్ప అద్భుతమైన కార్యాలు ప్రభువా నా జీవితంలో జరగాలి. యేసయ్య అడగండి, నా ఇంటికి రా అని అడగండి. అందరూ యేసయ్య నా ఇంటికి రా అని అడగండి. యేసయ్య మా ఇంటికి రాయ్యా, మా జీవితంలో మేలు చెయ్యయ్యా, మా జీవితంలో అద్భుతం చెయ్యయ్యా, మా జీవితంలో ఘన కార్యమును జరిగించయ్యా. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రం. మీ దాసులు రాజ్ పాస్టర్ గారిని మీరు ప్రేమించి మంచి వాతావరణం ఇచ్చి ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలింపజేసి ఈ రాత్రి ఈ కూటాన్ని జరిగించి నలుగురు బిడ్డలనైనా రక్షణ అనుభవం రావటాన్ని చూపిన మీ దయ కొరకే స్తోత్రాలు. ఇక ముందుకు రాలేని సిగ్గుపడుతున్న భయపడుతున్న బిడ్డలను వారిని కూడా దర్శించండి. ఈ రాత్రి యేసు నామములో ఈ గ్రామానికి రక్షణ కలుగును గాక, గ్రామంలో ప్రతి కుటుంబం మారును గాక, మీ దాసుల పరిచయం దీవించబడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మేము పెడతాం ఈ సమయాన్ని మన దేవుడు.